Hello friends, very good evening. Welcome back to Current Affairs Hindu Daily News Analysis of 27th May 2024. Friends, today let us discuss the important aspects that are used in the news. But before going to the articles directly, let us see some of the important things. For example, we are starting the new batches for UPSC 2025. UPSC 2025 ki మనము 1st June నుంచి అయితే కనుక క్లాసెస్ అయితే కనుక స్టార్ట్ అవుతున్నాయండి. జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ రెండిటికి కూడా మనకి ఏంటి అంటే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అనమాట మనకి ఇది. ఓకే, ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి మనకి ఇది 45,000 ఛార్జ్ చేస్తున్నాము. బట్ యాజ్ ఎ సమ్మర్ కూల్ ఆఫర్ కింద మనం ఏంటి అంటే 30,000కి ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఇన్ కేస్ ఎఫోర్డ్ చేయలేము ఇంత ఒకేసారి అనుకున్న వాళ్ళకి మనం ఏంటి అంటే ఈఎంఐ ఆఫర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము, విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ 5,000 per month. ఇది కోర్స్ వచ్చేసి మనకి ఏంటి అంటే కనుక లైఫ్ టైం వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఈ ఆఫర్ కేవలం మనకి 31st May వరకు మాత్రమే ఉంటుందన్నమాట. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ ఎనీ ఎంక్వైరీస్, ఏమైనా డౌట్స్ కానివ్వండి, డెమో క్లాసెస్ కానివ్వండి, ఏమైనా కూడా యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ టు దిస్ పర్టికులర్ నెంబర్ ఆర్ యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ ltxclasses.com. సిమిలర్లీ మనం ఏంటి అని అంటే కనుక ఆప్షనల్ ప్రోగ్రామ్స్ కూడా రన్ చేస్తున్నాము. వీ హ్యావ్ PSIR, PABAT సోషియాలజీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ ఆప్షనల్స్ కూడా ఉన్నాయి. ఇన్ కేస్ ఇఫ్ యూ ఆప్ట్ ఫర్ రికార్డెడ్ క్లాసెస్ ఆర్ లైవ్ ప్లస్ రికార్డింగ్ క్లాసెస్, యూ కెన్ విజిట్ అవర్ పర్టికులర్ వెబ్సైట్ అండ్ దీస్ ఆర్ ద డీటెయిల్స్. అండ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ కాంటాక్ట్ అవర్ ఆన్ దిస్ పర్టికులర్ నెంబర్. సురేష్ సార్ యొక్క బర్త్డే ట్రీట్ కింద మనం ఏంటి అంటే 31st May వరకు కూడా మనం ఏంటి అంటే ప్రతి కోర్స్ మీద కూడా 20% డిస్కౌంట్ అయితే కనుక మనం ఆఫర్ చేస్తూ ఉన్నాం అనమాట. Please get in touch with this particular number to get more info. And finally మనకి ఏంటి అని అంటే కనుక ఫ్రమ్ ద 1st June ఆఫ్లైన్ బ్యాచ్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక వైజాగ్లో స్టార్ట్ అవుతుందండి. హూస్ ప్రైజ్ ఇస్ అబౌట్ 60,000 రూపీస్. బోత్ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కూడా మనం అయితే కనుక ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. లైఫ్ టైం వ్యాలిడిటీ అయితే కనుక మనకు ఉంటుందన్నమాట. అండ్ ఆఫర్ ఈస్ వ్యాలిడ్ ఓన్లీ అప్ టిల్ 31st May. మేము ఇంత ఎఫోర్డ్ చేయలేమనుకున్న వాళ్ళు యూ కెన్ పే ఇన్ EMI ఆప్షన్స్ యాజ్ వెల్. బస్ let us come back to our today's articles. The first important article is Remal makes landfall, 1 lakh evacuated in Bengal. ఈ ఆర్టికల్ గురించి ఏంటి అని అంటే కనుక న్యూస్లో అయితే ఉంది. ఆటోమేటిక్గా మీరు కూడా న్యూస్ పేపర్స్ అవి చూస్తూ ఉండుంటారు. దిస్ పర్టికులర్ యూ might have come across, be it in social media or on the televisions, you can see that there was an important cyclone called as Cyclone Remal. సైక్లోన్ రెమాల్ అనేటువంటి దాని గురించి మీరు కూడా న్యూస్లో చూస్తూ ఉంటుంటారు. నౌ విత్ డైరెక్ట్లీ జంపింగ్ ఆన్ టు దిస్ పర్టికులర్ ఆర్టికల్ మనం ఏంటి అని అంటే కనుక లెట్ us డిస్కస్ సమ్ ఆఫ్ ద బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఏంటి అని అంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేసుకుని ఓకేనా సమ్ వాల్యూ అడిషన్ చేసుకుని అప్పుడు మనం ఏంటి అని అంటే కనుక ఆర్టికల్కి మూవ్ అవుదాం అనమాట. దిస్ వాజ్ వన్ ఇంపార్టెంట్ సైక్లోన్. దాని పేరు వచ్చేసి ఏంటి అని అంటే కనుక సైక్లోన్ రెమాల్ అని చెప్పేసి మనకైతే కనుక న్యూస్లో ఉంది. ఇది వెస్ట్ బెంగాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద బంగ్లాదేశ్ కోస్ట్ అని అయితే కనుక ఎఫెక్ట్ చేస్తుందన్నమాట. ఓకే, దీని గురించి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే కనుక దిస్ వాజ్ యాక్చువల్లీ ద ఫస్ట్ ప్రీ మాన్సూన్ సైక్లోన్ అండి. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫస్ట్ ప్రీ మాన్సూన్ సైక్లోన్ అంటూ ఉంటాం అనమాట ఈ యొక్క రెమాల్ని. ఎందుకంటే ఫ్రమ్ ద జూన్ ద సైక్లోన్స్ పీరియడ్ మాన్సూన్ పీరియడ్ విల్ స్టార్ట్ అండ్ దిస్ వాజ్ ద ఫస్ట్ ప్రీ మాన్సూన్ సైక్లోన్. ఇంకా మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సైక్లోన్ రెమాల్ని కన్సిడర్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అని అంటే సదరన్ ఇండియా ఆర్ పర్టికులర్లీ ఈ సౌత్ ఏషియాలో మనకి ఏంటి అని అంటే దేర్ ఆర్ సమ్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్. ఈ యొక్క నేమ్స్ ఎలా పెడతారు? ఫర్ ఎగ్జాంపుల్ బీట్ రెమాల్ కానివ్వండి, యాంఫన్ కానివ్వండి, లేకపోతే హుదూద్ కానివ్వండి, ఇలాంటి ప్లేసెస్ అన్నీ కూడా ఇలాంటి సైక్లోన్ నేమ్స్ అన్నీ కూడా ఎవరు నేమ్ చేస్తారు, లైక్ ఎలా నేమ్ చేస్తారు అనేటువంటిది ఇంపార్టెంట్ పాయింట్. ఆ కాంటెక్స్ట్లో మనకి ఏంటి అని అంటే ఈ యొక్క సైక్లోన్ రెమాల్ని మనకి ఏంటి అని అంటే Oman is a country which has given this name called as Cyclone Remal అనమాట. ఈ యొక్క రెమాల్ అంటే అర్థం ఏంటి అని అంటే కనుక శాండ్ అంటారు. అరబిక్ లాంగ్వేజ్లో ఈ యొక్క రెమాల్ని
వీ కాల్ ఇట్ యాజ్ శాండ్ అని చెప్పేసి మనం ఏంటి అని అంటే అరబిక్ లాంగ్వేజ్లో పిలుస్తాము. ఈ యొక్క రమాల్ అనేటువంటి నేమ్ మనకి ఒమన్ అనేటువంటి దేశం అయితే ఇచ్చింది. సో దిస్ సైక్లోన్ రమాల్ ఈజ్ జనరల్లీ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ ప్రీ మాన్సూన్ సైక్లోన్ అంటాం. సో అయితే ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈ యొక్క సైక్లోన్కి రకరకాల నేమ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఒక్కొక్క ఏరియాస్లో ఒక్కొక్క నేమ్ పిలుస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అది సదరన్ ఏషియా, ఈ ఇండియన్ ఓషన్ రీజియన్లో అయితే కనుక మనం సైక్లోన్ అని ఎలా పిలుస్తున్నామో, మిగతా పసిఫిక్ ఓషన్లో కానివ్వండి, అట్లాంటిక్ ఓషన్లో కానివ్వండి, ఈ ఫామ్ అయినటువంటి ఈ లో ప్రెషర్ వీటిని మనం ఏమంటాము అని అంటే కనుక రకరకాల నేమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ నేమ్ ఏంటి అని అంటే కనుక టైఫూన్స్ అంటారనమాట. టైఫూన్స్ అనేటువంటివి మెయిన్లీ మనం ఏంటంటే సౌత్ చైనా సీ దగ్గర కానివ్వండి అండ్ యాజ్ వెల్ యాజ్ ద పసిఫిక్ ఓషన్, సౌత్ చైనా సీ దగ్గర కానివ్వండి, పసిఫిక్ ఓషన్ కానీ మనం సైక్లోన్స్ అని ఎలా అంటున్నామో వాళ్ళు ఏమంటారు అని అంటే టైఫూన్స్ అంటారు అనమాట. అలాగే వీ హ్యావ్ ద అదర్ ఇంపార్టెంట్ థింగ్ కాల్డ్ యాజ్ హరికేన్స్ అంటారు. హరికేన్స్ అంటే వచ్చేసి మనకి ఎక్కడ అని అంటే కనుక కెరీబియన్ సీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ అట్లాంటిక్ ఓషన్లో ఈ నేమ్ని యూజ్ చేయడం అయితే మనకు జరుగుతుందన్నమాట. హరికేన్స్ అంటాం, అట్లాంటిక్ ఓషన్. ఓకే, హరికేన్స్ అంటాం. లైక్ వైజ్ వీ హ్యావ్ టార్నడోస్ అంటారు. టార్నడోస్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక వెస్ట్రన్ ఆఫ్రికన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సదరన్ యూఎస్ఏ ఈ ఏరియాస్లో మనం ఏంటి అని అంటే ఈ టార్నడోస్ అంటారనమాట వాటిని. లైక్ దిస్ ఇస్ వన్ మోర్ ఫన్నీ నేమ్. నెక్స్ట్ వచ్చేసి విల్లీస్ అంటారనమాట. విల్లీస్ వచ్చేసి ఆస్ట్రేలియాలో కనుక అరిజినేట్ అయితే కనుక ఇవి మనం ఏంటి అని అంటే విల్లీస్ అంటాం అనమాట. అండ్ ట్రాపికల్ సైక్లోన్స్ ఎక్కడంటారు? మన ఇండియన్ ఓషన్ రీజియన్లో కనుక అరిజినేట్ అయితే కనుక దాన్ని మనము ట్రాపికల్ సైక్లోన్స్ అంటారనమాట. సో ద నేమ్ ఈజ్ సేమ్, ఓకే, ద ఫినామినా ఈజ్ సేమ్, బట్ హవెవర్ ఇవి ఏంటి అని అంటే కనుక మల్టిపుల్ ప్లేసెస్లో ఇదైతే అనడం జరుగుతూ ఉంటుంది. జనరల్గా మనకి ఏంటంటే ఇది మ్యాచ్ పేర్లో మనకి ఇస్తూ జరుగుతుంటారు. అంటే టైఫూన్స్ అని చెప్పి ఎక్కడ అంటారు, తెలిసే అట్లాంటిక్ ఓషన్. హరికేన్స్ అని ఎక్కడ అంటారు, తెలిసే పసిఫిక్ ఓషన్. లేకపోతే విల్లీస్ ఎక్కడ అంటారు, తెలిసే ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్ట్రేలియా దే విల్ సే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ రకంగా ఏంటి అని అంటే కనుక విత్ ద సేమ్ సైక్లోన్ మనం సైక్లోన్ ఎలా అంటామో ఈ పర్టికులర్ కంట్రీస్లో మల్టిపుల్ నేమ్స్తో మనం అయితే పిలవడం అయితే జరుగుతుందన్నమాట. వన్స్ దట్ ఈస్ క్లియర్, ఏదైనా సైక్లోన్ కానివ్వండి, లేకపోతే ఎర్త్క్వేక్ కానివ్వండి, లేకపోతే సునామీ కానివ్వండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ డిజాస్టర్ జరిగినప్పుడు మన కంట్రీలో ఒక ఇంపార్టెంట్ కమిటీ ఉంటుందన్నమాట. దట్ కమిటీ ఈజ్ కాల్డ్ యాజ్ ఎన్సిఎంసి అంటే అర్థం ఏంటి అని అంటే నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ. ఇదేది ఆర్టికల్లో లేదండి, ఆర్టికల్ యొక్క బ్యాక్గ్రౌండ్ అనమాట ఇదంతా కూడా. మనకి నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ మీట్ అయ్యింది. సో ఓకేనా, వాళ్ళు ఇలాంటి డెసిషన్స్ తీసుకున్నారు, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ హెడెడ్ దిస్ కమిటీ, లేకపోతే ఎన్డీఆర్ఎఫ్ ఫోర్సెస్ని డిప్లాయ్ చేశారు, అన్ని న్యూస్లో వచ్చేస్తూ ఉంటాయి మనకి. బట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏంటి అని అంటే కనుక ఈ బ్యాక్ ఎండ్ విషయాలు ఇవి మనకి క్లియర్గా తెలుసుకోవాలి. సో ఓకేనా, నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ అనేటువంటి ఒక పర్టికులర్ బాడీ అయితే ఉంది. ఈ బాడీ ఏంటి అని అంటే మన దేశంలో ఏదైనా ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడానికి ఉన్నటువంటి అపెక్స్ బాడీ. అపెక్స్ అంటే సుప్రీం ఆర్ ద టాప్ బాడీ అన్నమాట. ఓకేనా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద అపెక్స్ బాడీ టు డీల్ విత్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఇన్ అవర్ కంట్రీ అని అడుగుతూ ఉంటారు. దట్ ఈస్ వాట్ ఈస్ నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ. ఇది అడగకపోయినా ఈ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మాత్రం ఖచ్చితంగా అడుగుతారు. ఈ యొక్క నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీని ఎవరు హెడ్ చేస్తారని అడుగుతారనమాట. సో దే విల్ గివ్ ద ఆప్షన్స్ లైక్ ప్రైమ్ మినిస్టర్, ఆర్ దే విల్ గివ్ ద ఆప్షన్స్ క్యాబినెట్ సెక్రటరీ, ఆర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్స్ అండ్ క్లైమేట్ చేంజ్. Okay, none of the above. ఓకేనా, ఈ రకమైన ఆప్షన్స్ అయితే ఇస్తారు. యూ నీడ్ టు బి వెరీ క్లియర్ దట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ద క్యాబినెట్ సెక్రటరీ. సార్ వెరీ క్లియర్, ప్లీజ్ బీ వెరీ క్లియర్. క్యాబినెట్ సెక్రటరీ ఈజ్ ద చైర్పర్సన్ ఫర్ ద నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ విచ్ ఈస్ ద అపెక్స్ బాడీ టు డీల్ విత్ ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఆఫ్ అవర్ కంట్రీ. సో ఏదైనా సైక్లోన్స్ వచ్చినా కానివ్వండి, ఏమైనా వరదలు, ఫ్లడ్స్ కానివ్వండి, డ్రాట్స్ కానివ్వండి, లేకపోతే సునామీ, ఎర్త్క్వేక్, ఎనీ డిజాస్టర్ సిచ్యువేషన్ వచ్చినా, ఎనీ అన్ఫోర్చునేట్ సిచ్యువేషన్ వచ్చినా దాన్ని అడ్రస్ చేయడానికి ఇమీడియట్గా
ఇమీడియట్గా ఈ యొక్క ఎమర్జెన్సీ కమిటీ అనేటువంటి మీటింగ్ అనేటువంటిది పెట్టుకుని సో దే విల్ పాస్ ద గైడ్ లైన్స్ టు దేర్ రెస్పెక్టివ్ డౌన్ ద లైన్ పీపుల్కి ఆర్డర్స్ అయితే కనుక వీళ్ళు పాస్ చేస్తారనమాట. సో యూ షుడ్ అండర్స్టాండ్ దట్ నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ ఈస్ ద అపెక్స్ బాడీ ఆర్ ద డెసిషన్ మేకింగ్ బాడీ విత్ రెస్పెక్ట్ టు ట్యాకిల్ ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఇన్ అవర్ కంట్రీ. అలాగనే నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, హూ విల్ బీ హెడింగ్ ద ఎన్సీఎంసీ అంటే కనుక క్యాబినెట్ సెక్రటరీ ఈస్ ద పర్సన్ హూ ఈస్ హెడింగ్ ద ఎన్సీఎంసీ. ఇన్న విషయాలు మనకి ఏంటి అని అంటే క్లియర్గా అర్థం కావాలి. సో ద అదర్ ఇంపార్టెంట్ మెంబర్స్ ఇంకెవరెవరు అని అంటే సెక్రటరీ టు ద Ministry of Environment, Forests and as well as Climate Change. Ministry of Environment, Forests and as well as Climate Change is the other person. లేకపోతే Secretary to the Ministry of Home Affairs, Secretary to the Ministry of Home Affairs. So these are all the important people who are part of this particular committee అన్నమాట. Once that is done, once you are clear with that particular point, then legislation ఏదైనా డిజాస్టర్ మన కంట్రీలో వచ్చినప్పుడు దీన్ని ట్యాకిల్ చేయడానికి మన కంట్రీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ యాక్ట్ ఏంటి అని అడుగుతారు. దట్ వాజ్ అన్ యాక్ట్ ఈస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఎప్పుడు పాస్ అయింది అని అంటే 2005లో పాస్ అయింది అనమాట. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ఈజ్ అన్ ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ లెజిస్లేషన్ సో విచ్ ఈస్ ప్రొవైడింగ్ ద లీగల్ ఫ్రేమ్వర్క్ టు అడ్రస్ ద డిజాస్టర్ రిలేటెడ్ ఇష్యూస్. డిజాస్టర్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని ఏంటి అని అంటే కనుక వాటిని అడ్రస్ చేయడానికి మన కంట్రీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ లెజిస్లేషన్ ఏంటి అని అంటే ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ అనమాట. సో మనకి ఈ పర్టికులర్ ఆర్టికల్ సో జిఎస్ పేపర్ 2లో మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈజ్ ఎ సెపరేట్ టాపిక్, మనకి దాని అండర్లో మనకైతే కనుక ఇది వస్తుందన్నమాట. ఓకేనా. సో ఫస్ట్ వీ హ్యావ్ స్టార్టెడ్ విత్ సైక్లోన్ రమాల్ యొక్క నేమింగ్ కన్వెన్షన్ ఏంటి, ఎవరు తీసుకొచ్చారు అనేటువంటిది రాసాము. మనం సైక్లోన్స్ అని అంటాము, డిఫరెంట్ ప్లేసెస్లో వీటిని ఏమేం పేర్లతో పిలుస్తారు అనేది డిస్కస్ చేసాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి మన కంట్రీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కమిటీ దట్ ఈస్ కాల్డ్ యాజ్ నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ అంటూ చూడడం జరిగింది. వన్స్ దట్ ఈస్ డన్, ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ లెజిస్లేషన్ ఏంటి, డిజాస్టర్ మేనేజ్మెంట్ Act 2005 is the important piece of legislation that is there in our country అన్నమాట. సో ఓకేనా, ఈ పర్టికులర్ యాక్ట్కి సంబంధించి ఒక 4 పాయింట్లు మనం గబగబా డిస్కస్ చేసేద్దాం. ఏంటి అని అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యాజ్ పర్ దిస్ యాక్ట్ ఎనీ డిజాస్టర్ కి సంబంధించినటువంటి నోడల్ ఏజెన్సీ ఏది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏజెన్సీస్ ఇస్ బేసికలీ ద నోడల్ ఏజెన్సీ టు డీల్ విత్ ద డిజాస్టర్ రిలేటెడ్ ఈవెంట్స్ యాజ్ పర్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 అని అడుగుతారు. యూ షుడ్ బి వెరీ క్లియర్ దట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. Sir, as per this particular act, Ministry of Home Affairs acts as the nodal agency anamata. Ministry of Home Affairs acts as the nodal agency. What are some of the important institutions which were constituted under Disaster Management Act? Disaster Management Act ద్వారా constitute చేసినటువంటి ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి? ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ ఏంటంటే NDMA అంటాం అనమాట. NDMA అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. It is the highest authority, management authority. As per this particular act, మనకి ఏంటి అని అంటే కనుక నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే కనుక సో టు లే డౌన్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ పాలసీస్ ఇన్ అవర్ కంట్రీ. ఓకేనా, డిజాస్టర్ మేనేజ్మెంట్ పాలసీస్ ఇన్ అవర్ కంట్రీ. ఇట్ ఈస్ యాక్చువల్లీ హెడెడ్ బై అని అడుగుతారనమాట. ఇట్ ఈస్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఇచ్చేసి ఇట్ ఈస్ హెడెడ్ బై హూ ఆఫ్ ద ఫాలోయింగ్ అని అడుగుతూ ఉంటారు. సో ఇట్ ఈస్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండి. సార్, ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద చైర్పర్సన్ ఫర్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. సో సిమిలర్లీ ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఆల్సో ద చైర్పర్సన్ ఫర్ ద నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్. అన్నమాట, విచ్ ఇస్ కన్స్టిట్యూటెడ్ అండర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. సో డౌన్ ద లైన్లో ప్రైమ్ మినిస్టర్ ఎలాంటి వేటి కమిటీస్కి హెడ్ అనేటువంటిది మనం ఇంకొక ఆర్టికల్లో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. యాజ్ ఆఫ్ నౌ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ NDMA ఈజ్ యాక్చువల్లీ హెడెడ్ బై ద ఇంపార్టెంట్ పర్సన్, ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద చైర్పర్సన్. నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ అని అడిగితే కనుక ఇట్ ఈస్ యాక్చువల్లీ
సో క్యాబినెట్ సెక్రటరీ ఈజ్ ద చైర్పర్సన్ అనమాట. డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ లెజిస్లేషన్ ఏంటి? డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారంగా మన కంట్రీలో నోడల్ ఏజెన్సీ ఈ డిజాస్టర్ రిలేటెడ్ ఈవెంట్స్ ఏది అని అంటే కనుక ఇట్ ఈస్ యాక్చువల్లీ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఈజ్ యాక్ట్ యాజ్ ఎ నోడల్ ఏజెన్సీ. వన్స్ NDMA మీకు క్లియర్ ఉంటే కనుక లాజికల్గా వీ హ్యావ్ ఆల్సో SDMA, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. ఈ యొక్క స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఈజ్ హెడెడ్ బై ద చీఫ్ మినిస్టర్ అనమాట. చీఫ్ మినిస్టర్ ఆఫ్ దట్ కన్సర్న్ స్టేట్ విల్ బీ ద చైర్పర్సన్ ఫర్ ద SDMA, State Disaster Management Authority. Likewise, we also have DDMA, District Disaster Management Authority. So NDMA, SDMA and as well as DDMA. These are the three important institutions. Likewise, the next important institution under this particular act is National Executive Committee. ఏ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేశారో అవన్నీ తెలియాలండి. ఎందుకంటే ఒక 4-5 ఇన్స్టిట్యూషన్స్ పేర్లు ఇచ్చేసి ఏవేవి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అండర్లో కన్స్టిట్యూట్ చేశారు అని అడుగుతూ ఉంటారనమాట. నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ దీని యొక్క పర్టికులర్ ఆబ్జెక్టివ్ ఏం లేదు, ఒకటే ఫంక్షన్ ఏంటి అని అంటే టు సపోర్ట్ ద NDMA. ఇందాక చెప్పినటువంటి అథారిటీ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో దానికి సపోర్ట్ చేయటమే దీని యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్. అయితే ఇన్ ప్రిపేరింగ్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్ మన కంట్రీకి కావాల్సినటువంటివి తయారు చేయటానికి చేసేటువంటి ఫంక్షన్ మనకి ఏంటి అని అంటే నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ తీసుకుంటుందన్నమాట. ద థర్డ్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే చెప్పారు ఇందాక అనుకున్నాం కదా NDRF ఫోర్సెస్ని డిప్లాయ్ చేశారు అని చెప్పేసి. దట్ ఈస్ వాట్ ఈస్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంటాం అనమాట. నేషనల్ డిజాస్టర్ Response Force, NDRF. So these people were also created and it is actually headed by Director General. సో అంటే హెడెడ్ బై డైరెక్టర్ జనరల్ అన్న విషయం తెలుసుకుంటే చాలు. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ స్టాట్యుటరీ బాడీ. ఈ బాడీ ఈ NDRF అనేటువంటిది దేని యాక్ట్ ద్వారా క్రియేట్ చేశారని అడుగుతారు. ఇట్ ఈస్ యాక్చువల్లీ క్రియేటెడ్ త్రూ ద మనకేంటి అని అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ద్వారా మనకి క్రియేట్ చేశారనమాట. దెన్ నెక్స్ట్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, సో టు సపోర్ట్ ద NDMA ఇన్ ప్రిపేరింగ్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్. సో 3 ఇంపార్టెంట్ థింగ్స్ చూసాం కదా. NDRF, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. NDRF is the people. So one important thing is NDRF and the second important thing is the National Executive Committee and the third important thing is the NDMA, National Disaster Management Authority, headed by Prime Minister, SDMA which is headed by the Chief Minister of that particular concerned state. Once if you move forward ఇంకేమున్నాయి మనకి Ministry of Home Affairs is a nodal agency. నెక్స్ట్ వచ్చేసి Disaster Management Act 2005 is the important piece of legal framework legislation ప్రొవైడ్ చేయడానికి. National Crisis Management Committee వచ్చేసి Cabinet Secretary. ఈ అన్ని విషయాల్లో మనకి ఏవైనా కూడా అడగచ్చు అండ్ అట్ ద సేమ్ టైం డిఫరెంట్ నేమ్స్ వచ్చేసి ఏమేంటి అని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఆ క్వశ్చన్ని కూడా. ఓకే, వన్స్ దిస్ ఈస్ క్లియర్, ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్ ఆల్ దీస్ ఇంపార్టెంట్ పాయింట్స్, దెన్ మనకేంటి అని అంటే దెర్ వాజ్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్గా మనకేంటి అని అంటే సెందాయి ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి ఉందన్నమాట. సో సెందాయి ఫ్రేమ్వర్క్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ which is an international framework which is associated with the disaster risk reduction. So many times UPSC has asked in multiple years disaster Sendai framework and double quotations lo petti idi deniki sambandhinchindi ani adugutaru anamata. So disaster Sendai framework is associated with, they will say, so something related to agriculture, something related to defense, something related to education or something related to disaster management. So it is associated with the disaster risk reduction anamata. డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అంటే ఏదైనా డిజాస్టర్ ఉంటే కనుక దాని నుంచి వచ్చినటువంటి రిస్క్ ఎలా వస్తుంది? ఇట్ కెన్ బి ఏ ప్రాపర్టీ లాస్, ఇట్ కెన్ బి ఏ లివింగ్ హ్యూమన్ పీపుల్ లాస్ అన్నమాట. ఈ రెండిటి యొక్క పీపుల్ లాస్ ఆర్ ఈవెన్ వైల్డ్ లైఫ్ లాస్ ఈవెన్. సో ఓకేనా, వీటిల్ని తగ్గించడమే ఈ పర్టికులర్ ప్రిన్సిపల్ ఈ యొక్క ఫ్రేమ్వర్క్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. సో సెందాయి ఫ్రేమ్వర్క్ అంటాం. సెందాయి ఫ్రేమ్వర్క్ కంటే కూడా ముందు హ్యోగో ఫ్రేమ్వర్క్ ఉండేదన్నమాట. సెందాయి ఫ్రేమ్వర్క్ కంటే కూడా ముందు హ్యోగో ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి ఉండేది. ఇప్పుడు 2015 నుంచి 2030 వరకు కూడా మనకి ఇప్పుడు రన్నింగ్లో ఉండేటువంటిదే ఈ సెందాయి ఫ్రేమ్వర్క్. సో
ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ మనకి ఈ సెందాయి ఫ్రేమ్వర్క్ అనేటువంటిది. సో నవ్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్ సెందాయి ఫ్రేమ్వర్క్, ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఎన్డీఎంఏ, ఎస్డిఎంఏ, డిడిఎంఏ, దెన్ నెక్స్ట్ నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ, దెన్ వీ హ్యావ్ నోడల్ ఏజెన్సీ, దెన్ వీ హ్యావ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. ఓకే, దెన్ వీ హ్యావ్ ద డిఫరెంట్ టైప్స్ అక్కడెక్కడ ఏమైనా పిలుస్తారు అనేటువంటి విషయాలు తెలుసు మీకు. నెక్స్ట్ వచ్చేసి సైక్లోన్ రమాల్ ఎక్కడి నుంచి వచ్చేసింది. సో సింపుల్గా మనకి ఏంటి అని అంటే రమాల్ మేక్స్ ద ల్యాండ్ ఫాల్ ఇన్ వెస్ట్ బెంగాల్. 1 lakh పీపుల్ని అయితే కనుక ఎవాక్యువేట్ చేశారు, మొత్తం అంటే సురక్షిత ప్రాంతాలకు తరలించారనమాట వాళ్ళందరినీ కూడా. సో దీని గురించి ఎవరిని డిప్లాయ్ చేశారు అని అంటే ఎన్డీఆర్ఎఫ్ పీపుల్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ పీపుల్ని అయితే డిప్లాయ్ చేశారు. ఓకేనండి, ఈ పారాగ్రాఫ్ చూడండి. 14 టీమ్స్ ఆఫ్ ద ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అండ్ టీమ్స్ ఆఫ్ ద ఎస్డీఆర్ఎఫ్ ఫోర్స్ హ్యావ్ బీన్ డిప్లాయిడ్ ఇన్ కోస్టల్ ఏరియాస్. సో ద నేవీ హ్యాస్ రెడీ 2 ships equipped with humanitarian assistance and as well as disaster response. So this is an important article from the disaster management పర్స్పెక్టివ్ కూడా మనకి ఏంటి అని అంటే చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట మనకి. అది బీట్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ ఆర్ బీట్ ఫ్రమ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్. సో సైక్లోన్ రమాల్ గురించి నేమ్ ఏంటి, ఏ కంట్రీ ఇచ్చింది, సరదాగా మీనింగ్ ఏంటి, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ మనం ఏంటి అని అంటే తెలుసుకోవచ్చు. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ బేస్డ్ ఆర్టికల్. సో ఐ హోప్ మీకు ఈ ఆర్టికల్ అర్థమైంది అని అనుకుంటున్నాను. ఈ విషయాలు అయితే కనుక బ్యాక్ ఎండ్లో ఇప్పుడు ఎంతమందిని డిస్ప్లేస్ చేశారు, లేకపోతే ఎంతమంది చనిపోయారు, లేకపోతే ఎంతమందిని ఎవాక్యుయేట్ చేశారు, దిస్ ఈజ్ ఆల్ ఫైన్. ఇది తెలుసుకోవడంతో పాటు మనకి ఏంటంటే ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఇవి కూడా తెలుసుకోవాలన్నమాట. ఈ యొక్క సైక్లోన్స్ ఎక్కడెక్కడ ఏమని పిలుస్తారు, ఏ యాక్ట్ ఉంది, ఆ యాక్ట్ అంటలో ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, ఎన్సీఎంసీ ఎవరు హెడ్ చేస్తారు, ఎన్డీఎంఏకి హెడ్ ఎవరు, నోడల్ ఏజెన్సీ ఏది, ఓకేనా, ఇవన్నీ విషయాలు. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్గా మనకి ఏంటి ఆ ఫ్రేమ్వర్క్ పేరేంటి అనేటువంటి విషయాలన్నీ కూడా వీ నీడ్ టు బి వెరీ కంఫర్టబుల్ విత్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్. సో బికాస్ దిస్ కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్ అనమాట మనకి. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సైక్లోన్ రమాల్. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. మనకి ఏంటి అని అంటే కనుక వీ విల్ బి గోయింగ్ టు ద ట్రేడ్ డెఫిసిట్ రిలేటెడ్ ఆస్పెక్ట్. ఓకేనా, ట్రేడ్ రిలేటెడ్ గురించి మనం మాట్లాడుకుందాము. ట్రేడ్ రిలేటెడ్ గురించి మాట్లాడుకుంటే కనుక ఓకే, సో ద ఆర్టికల్ ఈజ్ ఏం చెప్తోంది, ఇండియా రికార్డ్స్ ట్రేడ్ డెఫిషిట్ విత్ 9 of 10 టాప్ ట్రేడింగ్ పార్ట్నర్స్ ఇన్ 2023-2024. ఓకే ఫైన్. ఏంటట, ఫర్ ద ఇయర్ 2023-24కి అఫీషియల్ డేటా అయితే రిలీజ్ అయ్యింది. ఈ ఆర్టికల్కి డైరెక్ట్గా జంప్ అయిపోయే ముందు కొన్ని విషయాలు మనకైతే తెలియాలి. ద ఫస్ట్ వన్ ఈజ్ ఇంపోర్ట్స్. ఇంపోర్ట్స్ వచ్చేసి మనకి ఏంటి, ఇంపోర్ట్స్ వచ్చేసి అంటే వాట్ ఆర్ ఇంపోర్ట్స్ అంటే కనుక మనం వేరే కంట్రీస్ నుంచి మనం తెప్పించుకుంటూ ఉంటే కనుక, సో బయ్యింగ్ ఫ్రమ్ అనదర్ కంట్రీ అంటాం అనమాట. బయ్యింగ్ ఫ్రమ్ అనదర్ కంట్రీ వచ్చేసి వి కాల్ ఇట్ యాజ్ ఇంపోర్ట్స్ అంటాం మనం. అంటే మనం వేరే దేశం నుంచి మనం కొనుక్కుంటున్నాము. ఓకే ఫైన్. వాట్ ఆర్ ఎక్స్పోర్ట్స్ అంటే ఏంటి అని అంటే కనుక వీఆర్ సెల్లింగ్ టు అదర్ కంట్రీ అనమాట. ఇంకొక దేశానికి మనము అమ్ముతున్నాం. మన దగ్గర ఉన్నటువంటి వాట్ ఎవర్ ద సర్వీసెస్, ఫర్ ఎగ్జాంపుల్ అవి ఐటీ సర్వీసెస్ కానివ్వండి, ఎనీ సర్వీస్ యూఆర్ ఎక్స్పోర్టింగ్ కమ్స్ అండర్ ఎక్స్పోర్ట్స్. ఓకేనా, టెక్స్టైల్ సేల్ చేస్తున్నారనుకోండి, లేకపోతే ఎనీ ఫుడ్ బేస్డ్ ప్రొడక్ట్స్ సేల్ చేస్తున్నారనుకోండి, మీట్ సేల్ చేస్తున్నారనుకోండి, ఇవన్నీ కూడా మనకి ఎక్స్పోర్ట్స్లోకి వస్తాయన్నమాట. ఇంపోర్ట్ చేసుకోవడం అని అంటే వీ విల్ బీ హ్యావింగ్ ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోలియం, లైక్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం మనం. ఓకేనా, 90% ఆఫ్ అవర్ ఆయిల్ జనరల్లీ విల్ బీ ఇంపోర్టింగ్ ఓన్లీ. అయితే మనకేంటి అని అంటే మనం మొత్తం అన్ని దేశాల్లో కల్లా కొన్ని దేశాలతో చాలా టాప్ ట్రేడింగ్ ఉన్న చాలా కంట్రీస్తో అయితే మనం ట్రేడ్ చేస్తాము. దాంట్లో జనరల్గా మనం కన్సిడర్ చేసేది ఏంటి అని అంటే టాప్ 10 కంట్రీస్ మాత్రమే మనం చూసుకుంటాం అనమాట. ఈ టాప్ 10 కంట్రీస్లో మనకి ఏంటి అని అంటే ఇంపార్టెంట్ కంట్రీస్ ఎవరెవరు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓకే, దెన్ వీ విల్ బీ హ్యావింగ్ ద చైనా, దెన్ వీ హ్యావ్ సౌత్ కొరియా, రష్యా, ఇరాక్, సౌదీ అరేబియా. ఓకేనా అండి, సౌదీ అరేబియా. ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కంట్రీస్. సో ఇవన్నీ కూడా మనకి అయితే కనుక ఈ కంట్రీస్తో మనం ఎక్కువ ట్రేడ్ అయితే కనుక క్యారీ అవుట్ చేస్తూ ఉంటాం అనమాట. యాజ్ ఫార్ యాజ్ దీస్ పర్టికులర్ కంట్రీస్ ఇస్ కన్సర్న్డ్, ఈ ఆర్టికల్ ఏం చెప్తోంది అని అంటే అవుట్ ఆఫ్ 10 పర్టికులర్ కంట్రీస్, ఈ టాప్ 10 కంట్రీస్ తీసుకుంటే వాళ్ళల్లో 9 కంట్రీస్ తోటి
ఇండియాకి ట్రేడ్ డెఫిషిట్ ఉంది. 9 కంట్రీస్ తోటి ఇండియాకి ట్రేడ్ డెఫిషిట్ ఉంది. ఓకే. ఓన్లీ 1 కంట్రీ తోటి అవుట్ ఆఫ్ టాప్ 10 కంట్రీస్ వి వర్ ఇన్ సర్ప్లస్. ఏంటి? వాట్ ఈస్ దిస్ ట్రేడ్ డెఫిషిట్? వాట్ ఈస్ దిస్ సర్ప్లస్? సి ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడ్ డెఫిషిట్ సర్ప్లస్లోకి వెళ్ళే ముందు సింపుల్గా మనం ఇప్పుడు మన శాలరీయే తీసుకుందామండి. ఇన్కమ్, ఎక్స్పెండిచర్, అంతేనా? ఇన్కమ్ అంటే మనకు వచ్చేటువంటి రెవెన్యూ, మనకు వచ్చేటువంటి ఇన్కమ్, ఆదాయం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేటువంటి ఇన్కమ్ 50,000 ఉందనుకోండి. 50,000 ఈజ్ అవర్ ఇన్కమ్. ఎక్స్పెండిచరు, మనకున్నది ఎక్స్పెండిచరు 75,000. ఎందుకంటే రీసెంట్గా హౌస్ తీసుకున్నాం. సో కాబట్టి మనకి ఏంటంటే 75,000 ఈజ్ అవర్ ఎక్స్పెండిచర్. ఇన్కమ్ వచ్చేదా 50,000, మనకు అయ్యే ఖర్చు 75,000. 75,000 అంటే ఇంకొక 25,000 ఇప్పుడు మళ్ళీ మనం అప్పు చేయాలి, అంతేనా? 25,000 మనకు తక్కువ అవుతుంది. ఈ 25,000నే మనం ఏమంటామంటే డెఫిషిట్ అంటాం అనమాట. అంటే ఇంత లోట్లో మనం ఉన్నాము, 25,000 లోట్లో ఉన్నాము అని చెప్పేసి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ డెఫిషిట్. అలా కాకుండా మనకు వచ్చేటువంటి ఇన్కమ్ 50,000 కానీ మనకు అయ్యేటువంటి ఎక్స్పెండిచర్ ఓన్లీ 25,000. దిస్ ఈస్ ద ఇన్కమ్, దిస్ ఈస్ ద ఎక్స్పెండిచర్. అయితే ఇప్పుడు మనకి సో ఇంకొక 25,000 మనకి సేవింగ్స్ మిగిలిపోతున్నాయి. సో అంటే దిస్ సేవింగ్స్ వీ కెన్ టర్మ్ ఇట్ యాజ్ సర్ప్లస్. సో యూ హ్యావ్ నో అండర్స్టూడ్ వాట్ ఈస్ డెఫిషిట్, వాట్ ఈస్ సర్ప్లస్. ఇప్పుడు ఈ ఇన్కమ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కేటగిరీలో పెట్టుకున్నట్లయితే ఏంటి అర్థము? సో ఇంపోర్ట్స్ అంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, మనం వేరే దేశాల్లోంచి కొనుక్కునేది. ఎక్స్పోర్ట్స్ అంటే కూడా మనం మాట్లాడుకున్నాం, ఏంటి? మనం ఇతర దేశాలకి సెల్ చేసేది అనేటువంటిది ఎక్స్పోర్ట్స్ అని చెప్పేసి. ఇప్పుడు ఏది ఎక్కువ ఉండాలి? మనం కొనుక్కునేవి ఎక్కువ ఉండాలా, మనం అమ్మేవి ఎక్కువ ఉండాలా? జనరల్లీ ఆబ్వియస్గా మనకి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండాలి, అంతే కదా? ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండి ఇంపోర్ట్స్ తక్కువ ఉండాలి. అంటే మనం ఎక్స్పోర్ట్ ఇతర దేశాలకి అమ్మేటువంటిది ఎక్కువ ఉండాలి, ఇంపోర్ట్స్ అనేటువంటివి తక్కువ ఉండాలి. అంటే ఎక్స్పోర్ట్స్ ఆర్ మోర్ దాన్ దట్ ఆఫ్ ఇంపోర్ట్స్. చూడండి, ఎక్స్పోర్ట్స్ ఆర్ నౌ మోర్ దాన్ దట్ ఆఫ్ ఇంపోర్ట్స్. ఈ సిచ్యువేషన్ ఏంటి? సర్ప్లస్ సిచ్యువేషన్, అంతేనా? ఈ సిచ్యువేషన్ సర్ప్లస్ సిచ్యువేషన్. అంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి, ఇంపోర్ట్స్ తక్కువే ఉన్నాయి, మనం ఏమి కొనుక్కోవట్లేదు కానీ ఎక్కువ అమ్ముతున్నాం మనం అన్నప్పుడు సర్ప్లస్ సిచ్యువేషన్. అలా కాకుండా ఉల్టా ఏంటంటే ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇంపోర్ట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అంటే మనం కొనుక్కునే వస్తువులు చాలా ఎక్కువ ఉన్నాయి కానీ మనం అమ్మే వస్తువులు మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. అలాంటప్పుడు మనకు అయ్యేటువంటిది డెఫిషిట్. సో డెఫిషిట్. వాట్ ఈస్ డెఫిషిట్? వాట్ ఈస్ సర్ప్లస్? వెన్ అవర్ ఎక్స్పోర్ట్స్ ఆర్ మోర్ దాన్ ఇంపోర్ట్స్ we will be in surplus. When our imports are more than the exports, we will be in deficit. సో ఈ విషయాలు అర్థమైనాయా? సర్ప్లస్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెఫిషిట్ ఇవి అర్థమైతే దెన్ నవ్ యూ కెన్ బెటర్ అప్రిషియేట్ వాట్ ఈస్ దిస్ ఆల్ అబౌట్. అవుట్ ఆఫ్ టాప్ 10 కంట్రీస్లో, అంటే ఈ టాప్ కంట్రీస్ USA, చైనా, సౌత్ కొరియా, రష్యా, ఇరాక్, సౌదీ అరేబియా ఎక్సెట్రా, ఈ కంట్రీస్లో మనకి ఏంటి అని అంటే కనుక 9 కంట్రీస్తో మనం డెఫిషిట్లోనే ఉన్నామంట. అదే కదా ఆర్టికల్ చెప్తోంది. 9 కంట్రీస్ తోటి ఇండియా రికార్డ్స్ ట్రేడ్ డెఫిషిట్ విత్ 9 అవుట్ ఆఫ్ టాప్ 10 ట్రేడింగ్ పార్ట్నర్స్. సో టాప్ 10 ట్రేడింగ్ పార్ట్నర్స్ తీసుకుంటే అందులో 9 కంట్రీస్ తోటి మనం డెఫిషిట్లోనే ఉన్నాము, ఒక్క కంట్రీతో మాత్రమే మనం సర్ప్లస్లో ఉన్నాము. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఏంటి? ఈ 9 కంట్రీస్ తోటి మన యొక్క ఇంపోర్ట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, వేటికంటే ఎక్స్పోర్ట్స్ కంటే కూడా. ఇంపోర్ట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి వేటికంటే ఎక్స్పోర్ట్స్ కంటే కూడా. వేటితోటి? ఈ 9 కంట్రీస్ తోటి. కానీ ఒక్క కంట్రీతో మాత్రమే మనకేంటి అని అంటే కనుక ఎక్స్పోర్ట్స్ ఆర్ మోర్, మనం ఎక్కువ సేల్ చేస్తున్నాం రాదర్ దాన్ ఇంపోర్ట్స్. ఎవరితోటి? ఓన్లీ ఒక కంట్రీ తోటి. దట్ వన్ కంట్రీ ఈజ్ యాక్చువల్లీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో తప్ప మనం ఏంటి అని అంటే మిగతా దేశాలన్నిటితోని కూడా డెఫిషిట్లోనే రన్ అవుతున్నాము. సో దాని గురించి చెప్తుందన్నమాట ఈ ఆర్టికల్. సో దిస్ వన్ కంట్రీ ఈజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వీఆర్ మెయింటైనింగ్ ద ట్రేడ్ సర్ప్లస్. ఇలాగే ఇస్తారండి ఆప్షన్స్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ట్రేడ్ రిలేషన్స్ ఇన్ ద ఇయర్ 2023 అండ్ యాజ్ వెల్ యాజ్ 2024. సో ఓకేనా, అవుట్ ఆఫ్ ద టాప్ 10 ట్రేడింగ్ కంట్రీస్
మనం ఏంటి అని అంటే కనుక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో ట్రేడ్ డెఫిషిట్లో ఉన్నాము అంటారు ఆప్షన్. సో ట్రేడ్ డెఫిషిట్ కాదండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మనం ఉన్నది ట్రేడ్ సర్ప్లస్. రిమైనింగ్ 9 కంట్రీస్ తోటి మనం ఏంటి అని అంటే కనుక ట్రేడ్ డెఫిషిట్లో ఉన్నాము. అంటే మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసేసుకుంటున్నాము రాదర్ దాన్ ఎక్స్పోర్ట్ చేసేదానికన్నా కూడా అనేటువంటి విషయాలు ఇక్కడ మనకు అర్థం కావాలి. నెక్స్ట్ 2023-24 డేటా ఈ ఇయర్కి మనకి ఏంటి అని అంటే కనుక సో చైనా, which we generally treat it as an enemy country. So China is the biggest trading partner of our country anamata. Is the biggest trading partner of our country. అంటే అతి ఎక్కువ ట్రేడ్ మనం ఏంటి అని అంటే కనుక సో చైనా తోటే మనం చేస్తున్నాము. వెరీ 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 క్లియర్. 2023-2024 డేటా ప్రకారం ఏ కంట్రీ ఈజ్ ద బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఆఫ్ కంట్రీ అని అడుగుతారు. దిల్ గివ్ ద ఆప్షన్స్ లైక్ చైనా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ అంటే టాప్ 4 ఇచ్చేస్తారనమాట. రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ సౌదీ అరేబియా. ఓకేనా అండి. సో బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ మన కంట్రీలో ఉన్నటువంటిది, మనం బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఎవరు అని అంటే చైనా ఈజ్ ద బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ యాజ్ పర్ 2023-24 అఫీషియల్ డేటా అనమాట. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చైనాతో మనం చేసేటువంటి ట్రేడ్ ఏంటి అని అంటే అరౌండ్ $118.4 billion. $118.4 billion వర్త్ ట్రేడ్ మనమైతే కనుక చైనాతో చేస్తున్నాము. అయితే ఇంతకు ముందు ఉన్నటువంటి ఇయర్స్ అంటే ద ప్రీవియస్ ఇయర్స్, see for example 2022-2023 or 2021-2022. సో మనకి ఏంటి అని అంటే కనుక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనమాట. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తోటి మనమైతే కనుక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ అవర్ బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. సో లాస్ట్ 2 ఫిజికల్స్ మనకి ఏంటి అని అంటే ఫిజికల్ ఇయర్స్ మనకి ఏంటి అని అంటే బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఈజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అండ్ ఈ ఇయర్ 2023-2024 చైనా ఈజ్ ద బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. సో యాజ్ పర్ ద లేటెస్ట్ అఫీషియల్ డేటా ప్రకారంగా 2023-2024లో ఎవరు మనకి బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటే చైనా ఈజ్ ద బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. అయితే ఎక్కడ మనకి ఎంత అంటే కనుక అరౌండ్ $118.4 billion అండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో కూడా ఇంచుమించుగా వీఆర్ ఆల్మోస్ట్ సిమిలర్. $118.2 billion. $118.2 billion వర్త్ ట్రేడ్ అయితే కనుక మనం చేస్తూ ఉన్నాం అనమాట. సో ఫైనల్లీ అర్థమైందా మీకు? సో టాప్ 10 కంట్రీస్ ఎవరెవరో మనం చూసాం. ఇక్కడ చూడండి టాప్ 10 కంట్రీస్ అని ఒకసారి ఇమేజ్ చూపిస్తాను మీకు. టాప్ 10 కంట్రీస్ ఎవరెవరు అనేది మనకి తెలుస్తుంది అనమాట. సి ఆన్ ద రైట్ సైడ్ ఇఫ్ యూ సీ చైనా, రష్యా, ఇరాక్, సౌదీ, ఇండోనేషియా, సౌత్ కొరియా, UAE, హాంకాంగ్, సింగపూర్. దీస్ ఆర్ ద 9 కంట్రీస్ విత్ విచ్ వీఆర్ మెయింటైనింగ్ ద ట్రేడ్ డెఫిషిట్. అంటే చూడండి చైనా తీసుకున్నారనుకోండి $85 billion. ఓకే, సిమిలర్లీ రష్యా, దెన్ కమ్స్ ఇరాక్, దెన్ కమ్స్ సౌదీ అరేబియా. వీళ్ళందరితోటి కూడా మనం ఏంటి అని అంటే డెఫిషిట్ మెయింటైన్ చేస్తున్నాము. ఓన్లీ విత్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా $36 billion మనకి ఏంటి అని అంటే సర్ప్లస్లో ఉన్నాం అనమాట. అయితే అదే మనకి ఇక్కడ మాట్లాడడం అయితే జరిగింది. ఓకేనా. సో దిస్ వాజ్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యాజ్ ఫార్ యాజ్ ట్రేడింగ్ రిలేటెడ్ పర్టికులర్ ఆస్పెక్ట్ మనం తీసుకుంటే వాట్ ఆర్ దిస్ ఇంపోర్ట్స్, వాట్ ఆర్ దిస్ ఎక్స్పోర్ట్స్, వాట్ ఈస్ సర్ప్లస్, వాట్ ఈస్ డెఫిషిట్. సో మనం ఏ కంట్రీ రీసెంట్గా 2023-4 డేటా పబ్లిష్ చేసిన దాని ప్రకారం ఏ కంట్రీ టాప్ మోస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్గా ఉంది, లాస్ట్ 2 years టాప్ పొజిషన్లో ఎవరున్నారు, సో మనం ఏ కంట్రీతో ట్రేడ్ సర్ప్లస్ మెయింటైన్ చేస్తున్నాము, ఏ కంట్రీస్తో డెఫిషిట్ మెయింటైన్ చేస్తున్నాము. ఓకేనా, ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థం కావాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక ట్రేడ్ డెఫిషిట్ అనేది జనరల్గా ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేటువంటిది కూడా మనకి ఈ ఆర్టికల్లో లాస్ట్ పారాలో డిస్కస్ చేశారు. సో ట్రేడ్ డెఫిషిట్ వీళ్ళు ఆర్గ్యూ చేసేది ఏంటి అని అంటే కనుక మే నాట్ బి ఆల్వేస్ బ్యాడ్. ట్రేడ్ డెఫిషిట్ అనేటువంటిది మే నాట్ బి ఆల్వేస్ బ్యాడ్. అంటే మనం ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంటున్నాము అని అంటే దట్ డజంట్ మీన్ దట్ అన్నెసెసరీ థింగ్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అని కూడా కాకపోవచ్చు. మేబీ రా మెటీరియల్స్ అంటే కొత్త ప్రొడక్ట్స్ని తయారు చేయడానికి రా మెటీరియల్స్ ఇంపోర్ట్ చేసుకోవడం కూడా, సో దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇంపోర్ట్సే. కాబట్టి అది చేసుకోవడానికి మనము ఇంపోర్ట్ చేస్తున్నాము అని కూడా ఆర్గ్యుమెంట్స్ అయితే చేయొచ్చు అనమాట. అలాగే ఇంకొక విషయం ఏం అర్థం చేసుకోవాలి అని అంటే ఈ యొక్క ట్రేడ్ డెఫిషిట్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అని అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి రూపీ వాల్యూ విల్ బి డిప్రిషియేటెడ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఇది ఏదైతే ట్రేడ్ డెఫిషిట్ పెరగడం కానీ, ట్రేడ్ డెఫిషిట్ ఎప్పుడు పెరుగుతుంది, ఇంపోర్ట్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఇంపోర్ట్స్ పెరిగిపోతే ఏమవుతుంది అంటే మన రూపీ వాల్యూ డిప్రిషియేట్ అయిపోతుంది. డిప్రిషియేట్ అయిపోవడం అంటే ఏంటి, వాల్యూ తగ్గిపోతుంది అనమాట. అంటే వాల్యూ తగ్గిపోవడం అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ $1 = 80 రూపీస్ ఉందనుకోండి. డిప్రిషియేట్ అయిపోవడం అని అంటే $1 = 100 రూపీస్.
అదేంటి ఇక్కడ పెరిగింది కదా అని చెప్పి మీరు అడగచ్చు. బట్ ఇదేంటి అని అంటే కనుక తగ్గిపోతుందన్నమాట. తగ్గిపోవడం అంటే ఇంతకు ముందు $1 పెట్టి మనం కావాలి అని అనుకుంటే ₹80 పెడితే చాలు. బట్ ఇప్పుడు $1 కావాలి అని అంటే మనం ₹100 పెట్టాలి మన పాకెట్లోంచి. అంటే ఇంకా ₹20 ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది మనకి. సో ఓకేనా, ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మనకి రూపీ అనేటువంటిది డిప్రిషియేట్ అయిపోతుంది. ఎందుకు డిప్రిషియేట్ అయిపోతుంది అంటే ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఇంపోర్ట్ ఎలా చేసుకుంటాం మనము? వేరే కంట్రీ నుంచి కొనుక్కోవాలి అనుకున్నప్పుడు మనకి ఏం కావాలి? డాలర్స్ కావాలి. ఎందుకంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ అంతా కూడా డాలర్స్లోనే జరుగుతుంది కదా. సో మరి ఎప్పుడైతే మనకి డాలర్స్ అవసరం అవుతాయో డాలర్స్ యొక్క డిమాండ్ మనకు పెరిగిపోతుంది. డాలర్స్ యొక్క డిమాండ్ ఎప్పుడైతే రూపీకి ఎగెనెస్ట్గా పెరుగుతుందో, ఎప్పుడైతే ఒక పర్టికులర్ కరెన్సీకి డిమాండ్ పెరుగుతుందో ఆటోమేటిక్గా ద అదర్ కరెన్సీ వీక్ అయిపోతుంది అనమాట. ఓకేనా అండి. ఎప్పుడైతే డాలర్ యొక్క డిమాండ్ పెరుగుతుందో మనకు ఆటోమేటిక్గా రూపీ అనేటువంటిది వీక్ అయిపోతుంది. అలాగే ఆపోజిట్ పర్స్పెక్టివ్ అంటే మనం ఎక్స్పోర్ట్స్ చాలా విపరీతంగా చేసేస్తున్నాం, మనకి ఇంపోర్ట్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇన్ దట్ కాంటెక్స్ట్లో ఏమవుతుందంటే మనకి డాలర్తో పెద్ద డిమాండ్ లేదు. ఓకే, సో వి వర్ గెటింగ్ డాలర్స్, మనకే డాలర్స్ వస్తాయి అప్పుడు. సో దానివల్ల మనకి ఏమవుతుంది అని అంటే కనుక సో డాలర్ యొక్క డిమాండ్ తగ్గి రూపీ యొక్క వాల్యూ అనేటువంటిది పెరుగుతుందన్నమాట. వెన్ ఎవర్ వీఆర్ హ్యావింగ్ ద ఇంపోర్ట్స్ జనరల్లీ వాట్ హ్యాపెన్స్ ఈజ్ దాట్ సో ద రూపీ డిప్రిసియేషన్ విల్ హ్యాపెన్. అదే మనకి ఆర్టికల్లో కూడా మనకి మెన్షన్ చేశారనమాట. సో ఇఫ్ యూ మూవ్ ఫార్వర్డ్ అండ్ సీ ద ఆర్టికల్ వీ విల్ కమ్ టు నో. If you see the last point, a rising trade deficit can cause the country's currency to depreciate because more foreign currency is needed for imports. This depreciation will make the imports much more expensive. So okay, worsening the deficit. Economic think tank Global Trade Research Initiative founder so Ajay Srivastava has said. I hope you have understood this particular point. సో ఓకేనా, ఫైనల్గా మనకి ఏంటి ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్తున్నారు ఇప్పుడు టాప్ 10 కంట్రీస్ తీసుకుంటే దాంట్లో ఒక్క కంట్రీతో మాత్రమే ఇండియా సర్ప్లస్లో ఉంది. రిమైనింగ్ 9 కంట్రీస్తో కూడా ట్రేడ్ డెఫిషిటే మెయింటైన్ అవుతుంది. ఆ ఒక 1 కంట్రీ సర్ప్లస్లో ఉన్నది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ మనకి చైనా యాజ్ పర్ 2023-24. ఈ పాయింట్స్ ఈ ఫ్యాక్ట్స్ అనేటువంటివి మనం ఏంటి అని అంటే ఎగ్జామ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఏంటి అని అంటే రాసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అని అంటే ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో కూడా మనకైతే కనుక ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇండియాస్ ట్రేడ్ డెఫిషిట్ విత్ ఇట్స్ ట్రేడింగ్ పార్ట్నర్స్. I hope it is clear. And అలాగనే మనం ఏంటంటే నాట్ ఓన్లీ విత్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, దేర్ ఆర్ సమ్ అదర్ కంట్రీస్ ఆల్సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూకే, బెల్జియం, ఇటలీ, ఫ్రాన్స్, వీటితో కూడా మనం ఏంటి అని అంటే ట్రేడ్ సర్ప్లసే మెయింటైన్ చేస్తున్నాం అనమాట. అంటే ఓన్లీ యూఎస్ఏ సర్ప్లస్ మెయింటైన్ చేస్తున్నామని ఎందుకంటున్నాం? సింపుల్గా వెన్ వీ కన్సిడర్ ఓన్లీ టాప్ 10 ట్రేడింగ్ పార్ట్నర్స్ గురించి మాత్రమే ఇక్కడ మాట్లాడారు కాబట్టి యూఎస్ఏ టాప్ 10లో ఉన్నటువంటిది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ యూకే కానివ్వండి, బెల్జియం కానివ్వండి, ఇటలీ కానివ్వండి, వీళ్ళందరూ తర్వాత ఉన్నటువంటి ట్రేడింగ్ పార్ట్నర్స్ అనమాట మనకి. ఓకేనా, ఐ హోప్ దిస్ పాయింట్ ఈస్ ప్రెటీ క్లియర్. ప్లీజ్ బీ వెరీ క్లియర్. 2023-2024 అఫీషియల్ డేటా అయితే రీసెంట్గా పబ్లిష్ చేశారు. ట్రేడ్ రిలేషన్స్ గురించి అయితే మాట్లాడుతున్నారు. అయితే డెఫిషిట్ అంటే ఏంటో, సర్ప్లస్ అంటే ఏంటో మీకు ఆల్రెడీ తెలిసింది. ఇప్పుడు ఇండియా ఎన్ని కంట్రీస్ తోటి టాప్ 10 ట్రేడింగ్ పార్ట్నర్స్లో డెఫిషిట్లో ఉంది అని అంటే 9 కంట్రీస్తో ఉంది. ఒక్క కంట్రీతో మాత్రమే సర్ప్లస్లో ఉంది, అది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నెక్స్ట్ వచ్చేసి ఏ కంట్రీ ఈజ్ ద బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అని అడుగుతారు. ఇట్ ఈస్ యాక్చువల్లీ ద చైనా ఈజ్ ద బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఫర్ ద year 2023 and as well as 2024 అనమాట. సో ఈ పాయింట్ చూడండి ఇక్కడ, చైనా హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ద ఇండియాస్ బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఓకే విత్ అబౌట్ $118.4 billion ఎడ్జింగ్ పాస్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి $118.28 billion ఇస్ ద ట్రేడ్ అనమాట మనకి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో ఓకే, 2 articles we have finished. The first one we talked about Cyclone Ramal and then we talked about the trade deficit in the year 2023-24 India current status ఏంటి అనేటువంటిది మనం అయితే చూసాం అన్నమాట. ఓకేనా, let us move to the next important article. That is what is AI convention. Very important article. ఓకే, ఏఐ కన్వెన్షన్ రిలేటెడ్ ఆర్టికల్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ఆఫ్ జిఎస్ పేపర్ 2.
సో జిఎస్ పేపర్ 2 అండర్లో మనకి ఏంటి అని అంటే కనుక సో సైబర్ సెక్యూరిటీ కానివ్వండి, లేకపోతే కనుక టెక్నాలజీ కానివ్వండి, సో ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే దాని గురించి రావడం అయితే జరుగుతుంది. ఈయన్ ఓవర్ వ్యూ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్స్ ఇట్ ఈస్ యూరోప్స్ ఏఐ కన్వెన్షన్. సో ఓకే, యూరోప్లో రీసెంట్గా సమ్ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ జరిగింది. ఈ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ జరిగిందంటే వెళ్ళే ముందు కొంత బ్యాక్గ్రౌండ్, అసలు ఏంటి పరిస్థితి ఏంటి మీరు చూసినట్లయితే గత లాస్ట్ 3 to 4 yearsగా మనకి ఏంటి అని అంటే కనుక ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ బూమింగ్లో ఉందన్నమాట. ఇప్పుడు మనకి కొత్త కొత్త టెక్నాలజీస్ అన్నీ కూడా వచ్చేస్తూ ఉన్నాయి మనకి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే చాట్ జీపీటీ, ఓకేనా, ఎవ్రీబడి నోస్ ఇట్, చాట్ జీపీటీ. సో నాకు తెలిసి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆల్రెడీ మీరు యూస్ చేస్తూనే ఉంటుంటారు చాట్ జీపీటీకి, ఓకేనా. టెక్స్ట్ బేస్డ్ జనరేషన్ అనమాట. సో టెక్స్ట్ బేస్డ్ జనరేషన్ చాట్ జీపీటీ, ఇట్ కెన్ యాక్ట్ లైక్ యూ అన్ అసిస్టెంట్. సో మీరు ఈమెయిల్స్ కంపోజ్ చేయాలన్నా, రెజ్యూమ్స్ రాయాలన్నా, కోడ్ చేయాలన్నా, ఫర్ ఎనీ పర్పస్ యూ కెన్ యూజ్ దిస్ పర్టికులర్ చాట్ జీపీటీ. సో ఇట్ ఈస్ బేసికల్లీ అగైన్ ద పార్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టెక్నాలజీ, ఓకేనా అండి. అలాగే DALL-E 3 ఇమేజ్ జనరేషన్, కొత్త కొత్త ఇమేజెస్ని మీరు జస్ట్ ప్రాంప్ట్ ఇస్తారు, ఆ ప్రాంప్ట్ ఆధారంగా మనకి ఏంటి అని అంటే కనుక కొత్త కొత్త ఇమేజెస్ అనేటువంటివి మనం జనరేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సోరా, సో టెక్స్ట్ టు వీడియో. సో మనం ఏదైనా ఒక టెక్స్ట్ ఇస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లే గ్రౌండ్ ఉండాలి, సో దాంట్లో ఒక 4-5 కిడ్స్ ఆడుకుంటూ ఉన్నట్టు ఉండాలి అని అంటే ఒక టెక్స్ట్ ఇవ్వగానే అది మనకి ఏంటంటే వీడియోని జనరేట్ చేసేస్తుంది అనమాట. సో దట్ ఈస్ బేసికల్లీ కాల్డ్ యాజ్ సోరా. సో DALL-E 3 కానివ్వండి, లేకపోతే కనుక సోరా కానివ్వండి, లేకపోతే చాట్ జీపీటీ కానివ్వండి, ఇవన్నీ కూడా డిఫరెంట్ అప్లికేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ. సో కమింగ్ డౌన్ ద లైన్ మనకి ఏంటి అని అంటే మల్టిపుల్ ఇంకా రోబస్ట్గా అయితే కనుక ఇంకా మ్యానిఫోల్డ్గా మనకి టెక్నాలజీ అయితే ఇంప్రూవ్ అవుతుంది. సో సొసైటీకి సో ఓకేనా చాలా ఉపయోగపడేటువంటి టెక్నాలజీస్ అయితే కనుక ఇవన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ ప్రోస్, బట్ అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ కాన్స్ ఆల్సో. సో వన్ సచ్ ఇంపార్టెంట్ కాన్ దట్ ఎవ్రీబడి ఆర్ ఫెమిలియర్ ఈజ్ డీప్ ఫేక్. డీప్ ఫేక్స్ అనేటువంటివి ఏంటి అని అంటే కనుక ఇంపార్టెంట్ కాన్. సో డీప్ ఫేక్ ఏంటి అని అంటే కనుక లైక్ ఫేస్ స్వాపింగ్ ఆర్ నథింగ్ బట్ క్యారెక్టర్ స్వాపింగ్. సో ఐ హోప్ మీరు ఐ థింక్ యు ఆర్ ఫెమిలియర్, రష్మిక మందన వీడియో ఒకటి సో డీప్ ఫేక్ అయితే చూసారు అప్పుడు, అది దట్ ఈస్ బేసికలీ కాల్డ్ యాజ్ డీప్ ఫేక్ అనమాట, ఓకేనా. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక వన్స్ డీప్ ఫేక్ అయిన తర్వాత ఏఐ వాయిస్ క్లోనింగ్. వాయిస్ క్లోనింగ్ అంటే ఏంటి అని అంటే స్కామర్స్ ఏం చేస్తూ ఉంటారంటే కనుక ఈ ఏఐకి సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా ఒక శాంపుల్ వాయిస్ ఇచ్చి ఈ శాంపుల్ వాయిస్లోని క్లోన్ చేయమంటే కనుక సో అదే వాయిస్ని క్లోన్ చేయగలదు అనమాట. అంటే క్లోన్ చేయడం అంటే ఏంటంటే ఇంకెవరు మాట్లాడినా కూడా అలా మాట్లాడినట్టు, సో ఫర్ ఎగ్జాంపుల్ అలా మాట్లాడినట్టు మనం ఏంటి అంటే క్లోన్ చేయొచ్చు. దేర్ ఆర్ మెనీ క్రైమ్స్. సో ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో యూఎస్లో ఉంటారు, వాళ్ళ బ్రదరో సిస్టరో, ఓకేనా అండి, వాళ్ళ వాయిస్ని తీసుకుని క్లోన్ చేస్తారనమాట. క్లోన్ చేసి వాళ్ళ ఫ్యామిలీకి కాల్ చేస్తున్నారు. సో కాల్ చేసి వాళ్ళు మాట్లాడినట్టుగానే ఈ ఏఐ క్లోనింగ్, వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీని యూస్ చేసి సో వాళ్ళు మాట్లాడినట్టుగానే మాట్లాడి నేను ఇలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నాను, నాకు ఇలాగ ఒక 1 lakh rupees లేకపోతే ఒక 5 lakh rupees వెయ్యి నేను ఇమీడియట్గా ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇచ్చేస్తాను అని చెప్పి సో వాళ్ళ వాయిస్తోనే ఇది చేస్తున్నారనమాట, ఓకేనా అండి. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఏఐ వాయిస్ క్లోనింగ్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక డీప్ ఫేక్స్ ఇస్ ద అనదర్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఇవన్నీ కూడా నెగిటివ్ ఆస్పెక్ట్స్. అంటే ఇప్పుడు చూడండి డీప్ ఫేక్స్ వల్ల ఎఫెక్ట్ అయిన పీపుల్ కానివ్వండి, లేకపోతే ఈ ఏఐ వాయిస్ క్లోనింగ్ వల్ల ఎఫెక్ట్ అయినటువంటి పీపుల్ కానివ్వండి, సో వీళ్ళకి ఏంటి అని అంటే సో దేర్ ఈజ్ నో స్పెసిఫిక్ ఏఐ రిలేటెడ్ లా ఆర్ దేర్ ఈజ్ నో ఏఐ రిలేటెడ్ గ్లోబల్ ట్రీటీ. ఒక గ్లోబల్ ట్రీటీ కానివ్వండి, ఒక గ్లోబల్ లా కానివ్వండి, అంటే ఇలా చేసిన వాళ్ళకి పనిష్మెంట్స్ ఏంటి, లేకపోతే ఇలా చేస్తే కనుక విక్టిమ్స్కి ఎలాగా కంపెన్సేషన్ కానివ్వండి, లేకపోతే ఎలా ఉండాలి, వాళ్ళ యొక్క గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం ఏంటి ఒకవేళ వాళ్ళు విక్టిమ్స్ అయితే కనుక ఈ పర్టికులర్ ఎలాంటి ఫ్రాడ్స్కి, ఓకేనా, అనేటువంటి విషయాలన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక దేర్ ఈజ్ నో క్లారిటీ అప్ టిల్ నౌ. అయితే రీసెంట్గా మనకి ఏంటి అని అంటే వీ హ్యావ్ దిస్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ కాల్డ్ యాజ్ కౌన్సిల్ ఆఫ్ యూరప్ అనేటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ మనకి ఏంటి అని అంటే కనుక సో దేర్ టుక్ ఎన్ ఇంపార్టెంట్ కన్వెన్షన్ కాల్డ్ యాజ్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ AI
on AI, Framework Convention on AI, Human Rights, Framework Convention on Artificial Intelligence, Human Rights, Democracy, and the Rule of Law. And the Rule of Law అనేటువంటి కన్వెన్షన్ అయితే కనుక అడాప్ట్ చేసుకుందనమాట మనకి. ఎవరు? ఇట్స్ ఎ బిగ్ స్టెప్. ఈ కౌన్సిల్ ఆఫ్ యూరప్ రీసెంట్లీ అడాప్టెడ్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ఏఐ, హ్యూమన్ రైట్స్, డెమోక్రసీ అండ్ యాజ్ వెల్ యాజ్ రూల్ ఆఫ్ లా కన్వెన్షన్, ఆర్ ఇట్ ఈస్ పాపులర్లీ ఆర్ సింప్లీ నోన్ యాజ్ ఏఐ కన్వెన్షన్. It is simply known as AI Convention. So AI Convention or the Framework Convention on AI, Human Rights, Democracy and as well as Rule of Law అని చెప్పేసి మనకేంటి అని అంటే కనుక ఈ కౌన్సిల్ ఆఫ్ యూరప్ అనేటువంటి ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనమాట. ఇది మనకేంటి అని అంటే కనుక అడాప్ట్ చేసుకుంది ఈ పర్టికులర్ కన్వెన్షన్ని. ఓకేనా? ఈ కన్వెన్షన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఏంటి అనేటువంటివి చూసే కంటే కూడా ముందు ఈ కౌన్సిల్ ఆఫ్ యూరప్ ఏంటి, దీని గురించి ఏంటి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్, యూ షుడ్ అండర్స్టాండ్ దట్ కౌన్సిల్ ఆఫ్ యూరప్ ఈజ్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. కౌన్సిల్ ఆఫ్ యూరప్ ఈజ్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఎప్పుడు ఫార్మ్ అయింది? ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్ 1949. 1949లో మనకి ఈ ఆర్గనైజేషన్ ఫార్మ్ అయిందనమాట. ఈ ఆర్గనైజేషన్ యొక్క ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే కనుక టు అప్హోల్డ్ ద హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కులు, హ్యూమన్ రైట్స్, డెమోక్రసీ, రూల్ ఆఫ్ లా. ఓకేనా? వీటిల్ని అప్హోల్డ్ చేయడమే దీని యొక్క ఆబ్జెక్టివ్. వీటిల్ని అప్హోల్డ్ చేయడమే అంటే అప్హోల్డ్ చేయడం అని అంటే కనుక అవి ఎప్పుడు పడిపోకుండా, వాటికి భంగం కలగకుండా, అవి వైలేట్ అవ్వకుండా ఏవేంటి హ్యూమన్ రైట్స్, డెమోక్రసీ, రూల్ ఆఫ్ లా ఇవేవి కూడా భంగం కలగకుండా చూడటానికి ఎస్టాబ్లిష్ అయినటువంటి ఆర్గనైజేషన్ 1949లో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఆర్గనైజేషన్ అనమాట ఇది. ఇట్ షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్డ్ విత్ యూరోపియన్ యూనియన్ అండి. ఇట్ ఈస్ సెపరేట్ ఫ్రమ్ ద యూరోపియన్ యూనియన్. ఇట్ ఈస్ సెపరేట్ ఫ్రమ్ ద యూరోపియన్ యూనియన్. ఓకేనా? కరెంట్లీ ఎంతమంది మెంబర్ నేషన్స్ ఉన్నారో అని అడుగుతారు. సో దెర్ ఆర్ 46 మెంబర్ నేషన్స్ ఆర్ దేర్ ఇన్ ఇట్ అనమాట. సో దేర్ ఆర్ 46 మెంబర్ నేషన్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్గనైజేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పర్టికులర్ బాడీ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అని అడుగుతారు. సో స్ట్రాస్బర్గ్. ఓకేనా? స్ట్రాస్బర్గ్ ఫ్రాన్స్లో మనకేంటి అని అంటే కనుక హెడ్ క్వార్టర్స్ అడుగుతారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇదంతా డబుల్ కొటేషన్స్లో పెట్టిస్తారు. లైక్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ రైట్స్, డెమోక్రసీ అండ్ రూల్ ఆఫ్ లా, ఆర్ సింప్లీ నోన్ యాజ్ ఏఐ కన్వెన్షన్. ఎవరు రీసెంట్గా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ని అడాప్ట్ చేసుకున్నారని అడుగుతారనమాట. లైక్ ద ఆప్షన్స్ విల్ బి లైక్ వరల్డ్ బ్యాంక్ అడాప్ట్ చేసుకుంది, లేకపోతే ఐఎంఎఫ్ అడాప్ట్ చేసుకుంది, లేకపోతే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు చేశారు, ఆర్ ఎల్స్ లేకపోతే కౌన్సిల్ ఆఫ్ యూరప్ వాళ్ళు చేశారు. ఇలా మనకి ఏంటంటే రకరకాల ఆప్షన్స్ ఇస్తారనమాట. ఇక్కడ వరల్డ్ బ్యాంక్ ప్లేస్లో దే విల్ గివ్ యూ యునైటెడ్ నేషన్స్ సెక్రటేరియట్, ఆర్ లేకపోతే కనుక ఇలా రకరకాల పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో మనకైతే ఇక్కడ అడగడం జరుగుతుందన్నమాట. సో యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ఏఐ, హ్యూమన్ రైట్స్, డెమోక్రసీ అండ్ రూల్ ఆఫ్ లా అనేటువంటి కన్వెన్షన్ని ఎవరు అడాప్ట్ చేసుకున్నారు అని అంటే కౌన్సిల్ ఆఫ్ యూరప్. దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏఐ కన్వెన్షన్. దెన్ కౌన్సిల్ ఆఫ్ యూరప్ అంటే ఏంటో మనం చూసాం. కౌన్సిల్ ఆఫ్ యూరప్ అనేది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషను, 1949లో ఫామ్ అయినటువంటి ఆర్గనైజేషను. ఈ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే హ్యూమన్ రైట్స్ని వైలేట్ అవ్వకుండా చూసుకోవడం, డెమోక్రసీ దెబ్బతినకుండా చూసుకోవడం, రూల్ ఆఫ్ లా ఇది అవ్వకుండా చూసుకోవడం, సమానత్వ రూల్ ఆఫ్ లా చూసుకోవడం దీని యొక్క ఆబ్జెక్టివ్ అనమాట. యూరోపియన్ యూనియన్, డోంట్ కన్ఫ్యూజ్ ఇట్ విత్ ద యూరోపియన్ యూనియన్. సో కరెంట్లీ ఈ ఆర్గనైజేషన్లో 46 మెంబర్ నేషన్స్ అయితే ఉన్నారనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి సో ద స్ట్రాస్బర్గ్ ఫ్రాన్స్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్లో మనకైతే కనుక ఉంది. ఈ ఆర్గనైజేషన్ ఏంటి అని అంటే రీసెంట్గా ఈ కన్వెన్షన్ని అడాప్ట్ చేసుకుంది కదా. సో దాని గురించి మనకి ఏంటి అని అంటే మాట్లాడుతున్నారనమాట. సో దాంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఈ యొక్క కన్వెన్షన్ యొక్క ఇంపార్టెంట్ ఆర్టికల్ గురించి మనం మాట్లాడుకుంటే ఏంటి అని అంటే కనుక ఇప్పుడు ఏంటి ఈ ఆర్గనైజేషన్ ఎందుకు న్యూస్లో ఉంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల, ఈ సిస్టమ్స్ వల్ల హ్యూమన్ రైట్స్కి థ్రెట్ ఉంది. హ్యూమన్ రైట్స్, పీపుల్ యొక్క మానవ హక్కులు అయితే వైలేట్ అవుతూ ఉన్నాయి, ఈ థ్రెట్ ఉంది. ఓకేనా? లేకపోతే కనుక డెమోక్రసీకి థ్రెట్ ఉంది. సో ఓకేనా? అంటే ఫేక్ ప్రచారాలు అవి చేయడాలు, డెమోక్రసీకి థ్రెట్ ఉంది.
ఓకేనా అండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే రూల్ ఆఫ్ లాకి దెబ్బ ఉంది, థ్రెట్ ఉంది. కాబట్టి మరి ఏంటంటే ఎప్పుడైతే ఈ ఆర్గనైజేషన్ యొక్క ప్రైమరీ గోల్స్ థ్రెట్లో ఉన్నాయో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల, మరి ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రెగ్యులేట్ చేయాలి, ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కంట్రోల్ చేయాలి, ఇది ఉండాలి అనేటువంటి ఆబ్జెక్టివ్ తోటే మనకి ఈ కన్వెన్షన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగిందనమాట. ఈ కన్వెన్షన్ చెప్పేటువంటి లైక్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటి అని అంటే ఆర్టికల్ నెంబర్ 1, వాట్ ఎవర్ ద ఏఐ సిస్టమ్స్, మీరు ఏ స్టేజెస్లో ఉన్న ఎటువంటి ఏఐ టెక్నాలజీస్ టెక్నాలజీస్ని మీరు డెవలప్ చేసినా ఓకే, నో వరీస్, బట్ కానీ యూ నీడ్ టు ఎన్ష్యూర్ దట్ దీస్ హ్యూమన్ రైట్స్, డెమోక్రసీ అండ్ యాజ్ వెల్ యాజ్ రూల్ ఆఫ్ లా వైలేట్ అవ్వకుండా, ఈ ప్రిన్సిపల్స్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా, ఇవి దెబ్బ పడేలాగా కాకుండా, సో ఓకేనా, ఇవి వైలేట్ అవ్వకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ కంట్రీస్లోకి ఉంటుంది అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఈ కన్వెన్షన్ మాట్లాడుతుందన్నమాట. ఓకేనా, దట్ ఈస్ వాట్ ఈస్ దిస్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ఇంపార్టెంట్ దీస్ థింగ్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక ఈ విషయాలు, వాట్ ఆర్ ద ప్రోస్ ఏమేమి ఉన్నాయి, కాన్స్ ఏమేమి ఉన్నాయి, సో ఓకేనా, వాటన్నిటి గురించి కూడా మనం ఇందులో అయితే డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఓవర్ వ్యూ ఆఫ్ యూరోపియన్ యూనియన్స్ కన్వెన్షన్ అదే చెప్పారు. వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ రైట్స్ అండ్ డెమోక్రసీ అండ్ రూల్ ఆఫ్ లా. సో ఓకే, సో హౌ డస్ దిస్ కన్వెన్షన్ అడ్రస్ ద నేషనల్ సెక్యూరిటీ కన్సర్న్స్ యాజ్ వెల్. సో ఈ కన్వెన్షన్లో ఏంటి అని అంటే కనుక ఈ ఇంపార్టెంట్ క్లాజెస్ అవి కూడా మనకు ఉన్నాయన్నమాట. సో ద ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ క్లాజ్ వచ్చేసి ఇది. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ నెంబర్ 3, ద స్కోప్ ఆఫ్ దిస్ కన్వెన్షన్ కవర్స్ ద యాక్టివిటీస్ విత్ ఇన్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ దట్ హ్యావ్ ద పొటెన్షియల్ టు ఇంటర్ఫియర్ విత్ హ్యూమన్ రైట్స్, డెమోక్రసీ అండ్ రూల్ ఆఫ్ లా. సో ఓకేనా, ఈచ్ పార్టీ షెల్ అప్లై అంటే అర్థం ఏంటంటే ప్రతి ఏ పార్టీ, ఏ అయితే కంట్రీ ఈ కన్వెన్షన్ సైన్ చేస్తుందో, ఏ కంట్రీ ఈ కన్వెన్షన్లో పార్టిసిపేట్ చేస్తుందో, దీంట్లో మెంబర్ అవుతుందో, షెల్ అప్లై దిస్ కన్వెన్షన్ టు ద యాక్టివిటీస్ విత్ ఇన్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఏఐ అండర్టేకెన్ బై పబ్లిక్ అథారిటీస్ ఆర్ ఎనీ ప్రైవేట్ సెక్టర్ యాక్టింగ్ ఆన్ దిస్ బిహాఫ్. అంటే వెదర్ పబ్లిక్ సెక్టర్, పబ్లిక్ పార్టీ గవర్నమెంట్ ఇన్వాల్వ్ చేసిన, లేకపోతే ఎనీ ప్రైవేట్ సెక్టర్ ఈ ఏఐ యాక్టివిటీస్ చేస్తున్న, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్. సో ఈ పర్టికులర్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే కనుక మీరు ఈ హ్యూమన్ రైట్స్ని కానివ్వండి, లేకపోతే కనుక రూల్ ఆఫ్ లా కానివ్వండి, లేకపోతే డెమోక్రసీ కానివ్వండి, ఇవి వైలేట్ అవ్వకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీది అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కన్వెన్షన్లో మనకైతే డిఫైన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. సో దేర్ ఫోర్ మనకి ఏంటంటే కన్వెన్షన్ నేమ్ ఏంటి, ఆ కన్వెన్షన్ ఎవరు అడాప్ట్ చేసుకున్నారు రీసెంట్గానే, ఆ ఆర్గనైజేషన్ యొక్క సమ్ హిస్టరీ ఏంటి మనకి. ఓకేనా. సో దేర్ ఫోర్ ఇప్పుడు మనం ఫైనల్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, దెర్ ఇస్ ఏ డైర్ నీడ్ టు రెగ్యులేట్ ద ఏఐ అన్నమాట. ఏఐని ఈ రకంగా, సో పాజిటివ్ దెర్ ఆర్ మెనీ అప్లికేషన్స్. సో ఓకేనా, కానీ అట్ ద సేమ్ టైం దెర్ ఆర్ ఆల్సో నెగిటివ్ ఆస్పెక్ట్స్ యాజ్ వెల్. ఆ నెగిటివ్ ఆస్పెక్ట్స్ని అడ్రస్ చేస్తూ, సో ఓకేనా, ఏంటంటే ఒక లా అనేటువంటిది ఉండాలి. ఈ కన్వెన్షన్ అనేటువంటిది యూ కెన్ మేక్ ఇట్ యాజ్ ఏ మోడల్ కన్వెన్షన్ కింద తీసుకుని మనం ఏంటి అని అంటే కనుక యూ కెన్ కోట్ దిస్ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఏఐ కన్వెన్షన్ వాజ్ అడాప్టెడ్ బై ద కౌన్సిల్ ఆఫ్ యూరప్. లైక్ వైజ్ ఏ సిమిలర్ అగ్రిమెంట్ సిమిలర్ లా మనం ఇచ్చేయాలి. ఓకేనా అని చెప్పేసి కూడా మనం ఏంటి అని అంటే కనుక సమ్ వాల్యూ యాడెడ్ పాయింట్స్ని మనము రాయొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ హౌ వీ విల్ డిఫరెన్షియేట్ అవర్ ఆన్సర్స్ విత్ ద అదర్ పీపుల్ ఆన్సర్స్. సో అదర్ స్టూడెంట్స్ ఆన్సర్స్ కంటే కూడా మన ఆన్సర్స్ ఈ రకంగా భిన్నంగా ఉంటే కనుక, సో దెన్ మనకి ఏంటి అని అంటే కనుక సో వీ కెన్ స్కోర్ మోర్ మార్క్స్. And at the same time from the prelims perspective also, so this is how you can expect a question from this particular article. So cyclone Ramal గురించి మాట్లాడుకున్నాము, ట్రేడ్ డెఫిసిట్ రిలేటెడ్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకున్నాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి యూరోప్స్ ఏఐ కన్వెన్షన్, కౌన్సిల్ ఆఫ్ యూరోప్ తీసుకొచ్చినటువంటి యూరోప్స్ ఏఐ కన్వెన్షన్ను కూడా మనం అయితే కనుక చూడడం అయితే జరిగిందనమాట. ఓకేనా. దెన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లెట్ us go to the next important article. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటి అని అంటే సమ్ సాడ్ ఇన్సిడెంట్, వెరీ సాడ్ ఇన్సిడెంట్ అండి. అయితే ఈ ఆర్టికల్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక లైక్ it is regarding the fire accident in the Delhi hospital. So Delhi hospital లో మనకి ఏంటి అని అంటే కనుక సో సెవెన్ బేబీస్ సో షార్ట్ సర్క్యూట్ ఇది అవ్వటం వల్ల, సో ద రీజన్స్ వర్ నాట్ యెట్ క్లియర్. ఓకే, అవ్వడం వల్ల మనకి ఏంటి అని అంటే కనుక 7 బేబీస్ చార్డ్ టు డెత్ అనమాట. సో మంటల్లో
కాలిపోయి చనిపోవడం అయితే జరిగింది. సో వెరీ వెరీ సాడ్ ఇన్సిడెంట్ యాక్చువల్లీ. సో బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఈ పర్టికులర్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ హాస్పిటల్ యొక్క లైసెన్స్ మొన్న మార్చ్ 2024లోనే ఎక్స్పైర్ అయిపోయిందంట. సో ద రెన్యువల్, సో అంటే దెర్ ఆర్ నో స్టాండర్డ్ మెజర్స్, సేఫ్టీ మెజర్స్ అనేటువంటివి, ఎడిక్వేట్ సేఫ్టీ మెజర్స్ అనేటువంటివి ఎడిక్వేట్గా లేవు. సో అవి తీసుకోలేదు. సో బికాస్ ఆఫ్ ఆల్ దీస్ పర్టికులర్ రీజన్స్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క మిషాప్ అయితే జరిగింది ఇక్కడ అని చెప్పేసి మనకైతే కనుక న్యూస్లో ఉంది. ఫైర్ యాక్సిడెంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అలాగనే సిమిలర్గా మనకి ఏంటి అని అంటే రాజ్కోట్లో దేర్ ఇస్ వన్ అదర్ ఇంపార్టెంట్ ప్లేస్, రాజ్కోట్ గుజరాత్లో మనకి ఏంటి అని అంటే కనుక రాజ్కోట్లో మనకి ఏంటి అని అంటే అమ్యూజ్మెంట్ పార్క్ ఉందన్నమాట రాజ్కోట్. సో రాజ్కోట్లో మనకి ఏంటి అని అంటే అమ్యూజ్మెంట్ పార్క్ అండ్ నథింగ్ బట్ గేమింగ్ జోన్ అమ్యూజ్మెంట్ పార్క్ అయితే ఉంది. ఇక్కడ కూడా ఏమైంది అని అంటే కనుక సడన్గా సో షార్ట్ సర్క్యూట్ అయ్యి మనకి ఏంటి అని అంటే ఫైర్ బ్రోకౌట్ అయ్యి అరౌండ్ 33 or 35 పీపుల్ అయితే కనుక ఇక్కడైతే చనిపోవడం అయితే జరిగింది అనమాట, ఇంక్లూడింగ్ సమ్ 9 to 10 చిల్డ్రన్. సో వర్ ఆల్సో చార్డ్ టు డెత్ హియర్ యాజ్ వెల్. సో దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ విచ్ ఆర్ వెన్ షాకింగ్ ఆర్ పర్టికులర్ కంట్రీ ఫ్రమ్ ద ఫైర్ యాక్సిడెంట్స్ రిలేటెడ్ పర్స్పెక్టివ్ అనమాట. సో దీస్ ఆర్ ఇక్కడైతే ఈ పర్టికులర్ ఇదిలో మనకి ఏంటి అని అంటే కనుక ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఈ రాజ్కోట్లో ఉన్నటువంటి ఈ అమ్యూజ్మెంట్ పార్క్ ఏదైతే ఉందో వీళ్ళకి ఏంటి అని అంటే కనుక సో ద ఫైర్ క్లియరెన్స్ బేస్డ్ ఎన్ఓసి ఉంటుందన్నమాట, అది తీసుకోవాలి ఏ ఎస్టాబ్లిష్మెంట్ అయినా కూడా. సో ఏంటి అని అంటే సేఫ్టీ రిలేటెడ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేటువంటిది తీసుకోవాలి. సో విచిత్రం ఏంటి అని అంటే కనుక ఈ పర్టికులర్ గ్రూపింగ్కి ఈ యొక్క ఎస్టాబ్లిష్మెంట్కి ఏంటి అని అంటే కనుక వీళ్ళు ఒక వ్యాలిడ్ ఎన్ఓసి కూడా తీసుకోలేదు అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో దేర్ ఫోర్ దీస్ 2 are 2 ఇంపార్టెంట్ ఫైర్ యాక్సిడెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్. ఈ ఫైర్ యాక్సిడెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ మనం మాట్లాడుకుంటే సో దేర్ వాజ్ సమ్ ఇంపార్టెంట్ ఇండియా రిస్క్ సర్వే 2019 అని చెప్పేసి మనకైతే చేశారు. సో దాంట్లో ఏంటి అని అంటే కనుక సిగ్నిఫికెంట్ ఫైర్ అవుట్ బ్రేక్స్ అయితే కనుక సో జరుగుతున్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సో దీనివల్ల ఏంటంటే అట్లీస్ట్ అబౌట్ 1 lakh plus పీపుల్ అయితే కనుక చనిపోయారు ఫ్రమ్ ద ఇయర్ 2000 to 2014 అరౌండ్ మనకి ఏంటి అని అంటే 1 lakh plus పీపుల్ ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్స్ వల్ల మనకి చనిపోయారు అనేటువంటిది మనకి సర్వే అయితే కనుక చెప్తోందన్నమాట మనకి. ఓకేనా, ఈ 2 ఇన్సిడెంట్స్ కూడా మనకి ఏంటి అని అంటే యూ కెన్ యూజ్ దెమ్ ఇన్ యువర్ మెయిన్స్ రిలేటెడ్ ఆన్సర్స్ రిగార్డింగ్ సేఫ్టీ మెజర్స్ అనేటువంటివి ఎలా తీసుకోవాలి. ఓకేనా, ఏమేమి సేఫ్టీ మెజర్స్ ఏమేమి తీసుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ సేఫ్టీ ఆడిట్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయాలి. ఓకేనా, ఫైర్ సేఫ్టీ ఆడిట్ అనేటువంటిది కండక్ట్ చేయాలి. అలాగనే మనకి ఏంటి అని అంటే కనుక ఏంటంటే ఫైర్ ఫైటర్స్ని ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళ యొక్క ట్రైనింగ్ కానివ్వండి ఇది కానివ్వండి ఇంకా ఇంప్రూవ్ చేయాలి. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ ఫైటర్స్ డిప్లాయ్మెంట్ అనేటువంటిది ఇంకా ఎక్కువ మంది ఉండాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్లయితే సో ఢిల్లీ లాంటి ప్లేసెస్లో మనం తీసుకున్నట్లయితే సో దేర్ ఆర్ ఓన్లీ 1700 ఫైర్ ఫైటర్స్ ఓకే ఫర్ 3 million పాపులేషన్. ఫర్ 3 million పాపులేషన్ వీ హ్యావ్ ఓన్లీ 1700 ఫైర్ ఫైటర్స్ మాత్రమే ఉన్నారనమాట. సో దేర్ ఫోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు డిప్లాయ్ మోర్ ఎఫిషియంట్ ట్రైనింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లైసెన్సెస్ ఏ ఎస్టాబ్లిష్మెంట్స్కైనా కూడా అంటిల్ అండ్ అన్లెస్ అన్ని రూల్స్ని సేఫ్టీ స్టాండర్డ్స్ని మెజర్స్ని బీట్ ఎనీ ఫైర్ క్లియరెన్స్ అన్నీ ఉన్నప్పుడు మాత్రమే లైసెన్స్ని ఇష్యూ చేయాలి. ఇక్కడ కరప్షన్కి ఎటువంటి ప్లేసు ఉండకూడదన్నమాట. ఓకేనా, సో దిస్ ఈస్ హౌ ద లైసెన్సెస్ నీడ్ టు బి గివెన్ ఇన్ సచ్ ఎ వే దట్ ద ఎస్టాబ్లిష్మెంట్స్ రియల్లీ మీట్ ద ట్రూ స్టాండర్డ్స్. సో ఓకేనా, ఉండాలి అనేటువంటిది అయితే కనుక మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మోర్ ట్రైనింగ్ నీడ్ టు బి ప్రొవైడెడ్. సో సిటిజన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ ఎస్టాబ్లిష్మెంట్ పీపుల్కి అడిక్వేట్ ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వడం అయితే చేయాలి. సో ఫైర్ సేఫ్టీ ఆడిటింగ్ అయితే చేస్తూ ఉండాలి ఇయర్లీ వన్స్ ఆర్ 6 months to 1 year వన్స్ చేస్తూ ఉండాలి. ఓకేనా, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ అనమాట. సో దట్ బికాస్ దిస్ ఈస్ ఎ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ రైట్. సో ఎందుకంటే ఇఫ్ వీ కెన్ టేక్ సమ్ ఎడిక్వేట్ మెజర్స్ సేఫ్టీ మెజర్స్ తీసుకున్నట్లయితే కనుక మనం ఏంటి అని అంటే ఇలాంటి అటాక్స్ని మనం ఏంటి అని అంటే కనుక ఇలాంటి అన్ఫోర్సిన్ ఇన్సిడెంట్స్ని మనం ఏంటి అని అంటే ప్రివెంట్ చేయొచ్చు అనమాట. సో యాజ్ ఫార్ యాజ్ ఫైర్ యాక్సిడెంట్స్ రిలేటెడ్ థింగ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ యాజ్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్
So these are some of the, we have covered about the Delhi fire related these things. We talked about AI convention, we talked about the trade deficit, we talked about the cyclone Ramal గురించి కూడా మనం మాట్లాడుకున్నాం అనమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ దట్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో మనకి ఏంటి అని అంటే కనుక ఐ హోప్ నా క్లాసెస్ మీకు నచ్చుతున్నాయి అని చెప్పేసి నేను అనుకుంటాను. ఇఫ్ యూ రియల్లీ లైక్ ఇట్, నాకు మోటివేషన్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ యాజ్ వెల్ యాజ్ సబ్స్క్రైబ్ టు ద వీడియో. నిజంగా మీకు అర్థమవుతున్నాయి, యూ ఫీలింగ్ గుడ్, సో జస్ట్ కమెంట్ యాజ్ వెల్, సో దట్ మాకు ఇంకా ఇన్స్టిట్యూట్కి ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉండి ఇంకా కొత్త కొత్త ఇనిషియేటివ్స్ని మేము తీసుకురావడానికి అయితే కూడా మాకు అది చాలా మాకు బూస్టప్గా ఉంటుందన్నమాట. అలాగే మనం ఏంటి అని అంటే కనుక కొత్త కోర్స్ని అయితే కూడా లాంచ్ చేస్తున్నాము. ఈ పర్టికులర్ ఇది ఏంటి అని అంటే కనుక కాంప్రిహెన్సివ్ కోర్స్ ఆన్ కరెంట్ అఫైర్స్ అనమాట. సో ఇవి మనం ఏంటి అని అంటే లైవ్ క్లాసెస్ అండి. సో నేనే ఐ విల్ ఓన్లీ టేకప్ ద క్లాసెస్, లైవ్ క్లాసెస్. సో డైలీ మనం ఏంటి అని అంటే కనుక డైలీ మనకి లైవ్ క్లాసెస్ అయితే కనుక మనకి దీంట్లో ఉంటాయి. ఇవేంటంటే మనం ఇది 1st జూన్ నుంచి మనకి బ్యాచ్ అయితే కనుక స్టార్ట్ అవుతోంది. ఓకేనా, ఇందులో మనం ఏంటి అని అంటే కనుక డైలీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం సో డైలీ, వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ పీడిఎఫ్స్, ఏ రోజుకి ఆ రోజు, వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ సో మనం అయితే కనుక కండక్ట్ చేస్తాము. అట్ ద సేమ్ టైం వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ క్విజెస్. ఇప్పుడు చూడండి మనం ఏం క్విజెస్ ఇక్కడ మనం ఏంటి అని అంటే చెప్పట్లేదు, వీఆర్ జస్ట్ డూయింగ్ న్యూస్ అనాలిసిస్. బట్ అట్ ద సేమ్ టైం మనం ఏంటి అని అంటే ఈ క్లాసెస్లో అట్ ద ఎండ్ ఎవ్రీ టైమ్ వీ విల్ ఎండ్ అట్ ద క్విజెస్ సెక్షన్ యాజ్ వెల్, సో దట్ విల్ బి మోర్ ఇంటరాక్టివ్ అండ్ యాజ్ వెల్ యాజ్ సో దట్ విల్ బి మచ్ మోర్ మీకు ఇంకా ఇదయ్యేలాగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇంకా ఎన్హాన్స్ అయ్యేటువంటి విధంగా మనం ఏంటి అంటే కనుక ముందుకెళ్ళడం జరుగుతుందన్నమాట. అండ్ అలాగే ఫైనల్లీ బిఫోర్ ప్రిలిమ్స్ మనం ఏంటి అని అంటే ఇయర్లీ కంపైలేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ రివిజన్ని కూడా మనం ఏంటి అంటే రివిజన్ సిరీస్ కూడా మనకి ఏంటి అని అంటే వీటిలో మనకు ఉంటుందన్నమాట. అంటే ఆ 1 year మొత్తంలో ఉన్నటువంటి రివిజన్ సిరీస్ అంతా కూడా మనం ఏంటి అని అంటే కూడా మనము క్లాసెస్ దాని మీద క్లాసెస్ తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ద మోస్ట్ కాంప్రిహెన్సివ్, మీరు ఇంకా వేరేదేమీ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హిందూ న్యూస్ అనాలిసిస్ మనం ఎలాగో ఇక్కడ యూట్యూబ్లో మనం ఇది కంటిన్యూ చేస్తున్నాం. అలాగే అలాంగ్ విత్ హిందూ ఈజ్ ఓన్లీ జస్ట్ 50% అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. హిందూ నుంచి 100% క్వశ్చన్స్ వస్తాయి? నో, అబ్సల్యూట్లీ రాంగ్ అండి. బికాస్ దేర్ ఆర్ అదర్ సోర్సెస్ ఆల్సో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ PIB, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనమాట, గవర్నమెంట్స్ మోస్ట్ ఆథెంటిక్ సోర్స్. సో ద గవర్నమెంటే పబ్లిష్ చేస్తుంది. డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్, న్యూస్ ఆన్ AIR, ఓకేనా, ఆల్ ఇండియా రేడియో, వీటన్నిటిలో కూడా మనకి ఏంటి అని అంటే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే మనకు ఉన్నాయన్నమాట. వీటన్నిటినీ కూడా మీరు ఇంకెక్కడ వేరే చోట ఎక్కడ కవర్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి మన క్లాస్ అటెండ్ అయితే రోజు, ఇంకా ఆ రోజు మనకి హిందూ న్యూస్ అనాలిసిస్ ఇక్కడ కవర్ చేసుకుంటాము, ఈ సోర్సెస్ నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్ ఇక్కడ ఆన్సర్ కవర్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి అలాగే మనం ఏంటి అని అంటే కనుక క్విజెస్ అటెండ్ చేస్తాము. విత్ దట్ బస్ కంప్లీట్లీ మనం అయితే కనుక ప్రిలిమ్స్ని వీ కెన్ సేల్ ఆఫ్, ఈజీగా మనం పాస్ అయిపోవచ్చు అనమాట. అయితే మనం ఈ కోర్స్కి అయితే ఆఫర్ చేసి ఫీజు వచ్చేసి మనకి ఏంటి అంటే 10,000 రూపీస్ అండి. సో 10,000 రూపీస్ అవుట్ ఆఫ్ 50% డిస్కౌంట్ తీసేసి మనం వీఆర్ జస్ట్ ఛార్జింగ్ ఓన్లీ 5,000 రూపీస్ అండ్ ఇట్ వాజ్ ఏ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అనమాట మీకు. సో జస్ట్ పే 5,000 రూపీస్ అండ్ ఇట్స్ ఏ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. సో ఐ హోప్ ఆ 5,000 రూపీస్ మనకి ఏంటంటే 2 హోటల్స్కి వెళ్తే సరిపోతుంది, మనకు డబ్బులు వచ్చేస్తాయి. సో ఓకేనా అండి, ఖర్చు అవుతాయి అనమాట ఆ 5,000 రూపీస్ మనకి ఏంటి అని అంటే. బట్ ఇన్వెస్ట్ ఇన్ యువర్ కెరీర్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, సో ఈ రకంగా ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ ద క్లాస్. సో ప్లీజ్ రివైజ్ దెమ్, ప్లీజ్ మేక్ ఏ నోట్స్ అవుట్ ఆఫ్ దెమ్. సో నేను నోట్స్ ఎలా చేసుకోవాలి, న్యూస్ పేపర్ ఇంకా ఎలా చదవాలి అనేటువంటివి కూడా డౌన్ ద లైన్ ఇంకా కొత్త వీడియోస్ని కూడా మేము ఇది చేస్తూ ఉంటాము. అండ్ అగైన్ సో దిస్ ఈజ్ ఆర్ 50% ఓన్లీ. మరి మీ 50% ఏంటి? సో వీ వాంట్ యువర్ లైక్, సో ఓకే, వీ వాంట్ యువర్ కమెంట్స్, సో ఓకే, అండ్ ఆల్సో వీ వాంట్ యువర్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ యువర్ సైడ్. యూ నీడ్ టు ప్రిపేర్ అనమాట. ఇవన్నీ కూడా రివైజ్ చేసుకుని సో మీరు అంతే డెడికేటెడ్, అంతే సీరియస్నెస్తో మీరు ఉన్నట్లయితే కనుక సో డెఫినెట్లీ వీ విల్ కమ్ అవుట్ విత్ ద ఫ్లయింగ్ కలర్స్. I hope that is clear. So I'm ending up the class here. Tomorrow we will come back again and do the 28th May. So Hindu news analysis, where we will discuss again all the important articles from the exam point of view. So I hope you have enjoyed the class. Thank you so much. Signing off. Bye bye.